శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం భద్రం కర్ణోభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తువాగుంసస్తనూభిః क्षेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ओम शांति शांति शांतिः. ఆత్మస్వరూప బంధుగణి. మనం ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ ఆ మంత్రం చూస్తూనే ఉన్నాము. అందాము ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ యస్యైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేషః యో మన్యాత్మా ప్రతిష్ఠితః. ఇది ఉపనిషత్తుల యొక్క చాలా విలక్షణమైన బోధ. ఏమంటే ది మిస్టరీ ఆఫ్ దిస్ యూనివర్స్, ఈ జగత్తుకి యొక్క మూలంలో ఏమున్నది, జగత్ కారణము అది, ఈ వ్యక్తి యొక్క మూలంలో ఏమున్నది, వ్యక్తి నేను, ఈ నేను అనే దాని యొక్క మూలంలో ఏమున్నది, నేను అనేదానికి బాహ్యంగా కనబడేది దేహం ఉన్నది. నేను అనేది దేహంతో తాదాత్మ్యాన్ని చెంది బాహ్యంగా కనపడుతూ ఉంది. వాడికి కనపడుతూ ఉంటుంది, ఎదురు వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. బయటికి కనపడేది అది, కానీ దాని మూలంలో, నేను అనేదాని మూలంలో ఏమున్నది, నేను అనేదాని ఏమిటి, ఇదొక మిస్టరీ. వాట్ ఈస్ దిస్ యూనివర్స్, వాట్ ఈజ్ ఇట్స్ కాజ్, అదో మిస్టరీ. ఈ రెండు వేర్వేరు మిస్టరీలు ఏం కావు, ఈ రెండు కలిపి ఒకే మిస్టరీ. అదే ఆత్మ, దానికే బ్రహ్మ. సో ఇది ఈ ఏకత్వాన్ని, అంటే జగత్తు యొక్క మూలంలో ఉండే తత్వము, వ్యక్తి యొక్క మూలంలో ఉండే తత్వము రెండు ఒకటే గాని వేరువేరు కాదు అని ఈ ఏకత్వాన్ని బోధించటం అది ఉపనిషత్తుల యొక్క ప్రత్యేకత. ఉపనిషత్తులు ఉన్నది అందు గురించే. ఉపనిషత్తులు మన చేత కామ్యకర్మలు చేయించడానికి లేవు. కామ్యకర్మలు చేయించి సమాచారం చాలా ఉంది. వాళ్ళని పుస్తకాలు ఉన్నాయి, వాళ్ళని గ్రంథాలు ఉన్నాయి. ఉపనిషత్తులకు దగ్గరికి వచ్చి కూడా అదే అంటే దానికి ఏమి సందర్భం లేదు. కాబట్టి ఉపనిషత్తుల యొక్క బోధ అలాగే ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. చూడండి, ఈ మంత్రం చూడండి. ఎస్ సర్వజ్ఞ సర్వవిత్ బ్రహ్మ, పరబ్రహ్మ, యస్యైష మహిమా భువి. ఈ భూమండలంలో మీకు కనపడేటువంటి ఆ మహిమంతా కూడా ఆ పరమేశ్వరుని మహిమయే. సో దట్ సూప్రా పర్సనల్ ఆర్డర్ అని అంటారు. ఆ యూనివర్సల్ పవర్ ఒకటి ఉన్నది. దట్ మచ్ ఈస్ వెరీ క్లియర్. దానికోసం పెద్దవాడు భక్తులు కానక్కర్లేదు, కొంచెం వివేకం ఉంటే కనపడుతూ ఉంటుంది, ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది. ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, దీన్నంతనే నడిపిస్తున్నటువంటి ఒక శక్తి అనేది ఒకటి ఉంది కదా. ఆ శక్తి యొక్క మహిమయే ఇదంతా కూడా. మనకి భూమండలం మీద కనపడే సర్వము దాని యొక్క మహిమయే. దానికే బ్రహ్మ అని పేరు. ఆ తత్వానికి, ఆ శక్తికో పేరు పెట్టుకున్నాం. ఆ పేరే బ్రహ్మ. ఈ బ్రహ్మ నీకు దొరకాలి అంటే దివ్యే బ్రహ్మపురే హ్యేషః. బ్రహ్మ ఎక్కడ దొరుకుతాడు? బ్రహ్మపురంలో దొరుకుతాడు. ఇది సింపుల్. బుష్ ఎక్కడ ఉంటాడు? వాషింగ్టన్లో ఉంటాడు. బ్రహ్మగారు ఎక్కడ ఉంటారు? బ్రహ్మపురంలో దొరుకుతారు. సో ఏది బ్రహ్మపురం ఇవ్వేది? ఈ బ్రహ్మపురంలో దొరుకుతాడు. ఇది దివ్యమైనది. దివ్యము అంటే కాంతి, ప్రకాశము. ఇది దివ్యము అంటే సెలెస్టియల్ అని ట్రాన్స్లేట్ చేశారనుకోండి. సెలెస్టియల్ అంటే ఏమన్నట్టు మనకేం తెలుసున్నమాట కాదు, ఉరికేదో అన్నమే. కానీ అలా కాకుండా ఇదిగో ఇది దివ్యము అంటే ఇది చైతన్య ప్రకాశముతో నిండి ఉన్నది, స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఈ దేహమంతా కూడా చైతన్యం యొక్క ప్రకాశం అలా వెలిగిపోతూ ఉంటుంది. దోమ వాలిందనుకోండి ఒంటి మీద వెంటనే తెలిసిపోతుంది. టెంపరేచర్లో మార్పు వస్తే తెలిసిపోతుంది. చైతన్య ప్రకాశం అంత
సో కళ్ళు తెరవగానే అన్నీ కనపడిపోతూ తెలిసిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా చైతన్య ప్రకాశంతో ఉన్నటువంటి ఈ దేహము ఏదైతే కలదో ఇదే బ్రహ్మపురము. ఇదిగో ఆ బ్రహ్మ ఈ బ్రహ్మపురంలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు? ఆత్మా ప్రతిష్ఠిత, ఆత్మరూపుడై ఉన్నాడు. అంటే ఈ వ్యక్తి యొక్క మూలతత్వమునకు ఆత్మ అని పేరు, జగత్తు యొక్క మూలతత్వమునకు బ్రహ్మ అని పేరు, వ్యక్తి యొక్క మూలతత్వానికి ఆత్మ అని పేరు. సో జగత్తు యొక్క మూలతత్వమైన బ్రహ్మ వ్యక్తి యొక్క మూలతత్వమైన ఆత్మగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? వ్యోమ్ని, వ్యోమని ఆర్ వ్యోమ్ని, ఆకాశమునందు. ఏ ఆకాశము అంటే హృదయాకాశమునందు ఉన్నాడు. స్థిరంగా ఉన్నాడు, దృఢంగా బలంగా ఉన్నాడు. ప్రతిష్ఠిత, షేకీగా ఏమీ లేడు. వాజ్పేయి గారు షేకీగా ఏం లేరు, గట్టిగా ఉన్నారు అన్నట్టు ప్రతిష్ఠిత, స్థిరంగా దృఢంగా ఉన్నాడు. ఇది మంత్రం. ఈ మంత్రంలో మనము యస్యైష మహిమా భువి, ఏ పరబ్రహ్మ యొక్క మహిమ ఈ భూమండలమునందు కనపడుతోందో, ఏషహ మహిమ, ఈ మహిమ అంటే కంటికి కనపడేటువంటి మహిమ భూమండలమునందు మనకు ఉన్నదో అని దానికి శంకరులు వ్యాఖ్యానం చేస్తున్నారు. అక్కడ ఉన్నాం. అక్కడ వాక్యం ఏంటంటే యస్యేష ప్రసిద్ధ మహిమా విభూతి, ఆ ఏ పరబ్రహ్మ యొక్క ఏషహ మహిమ, ఈ మహిమ. ఈ మహిమ అంటే ప్రసిద్ధమైన మహిమ అని అర్థం. ఈ అంటే చాలా స్పష్టంగా మన కంటి ముందు స్పష్టంగా గోచరిస్తూ ఉండేటువంటిది అంటే ప్రసిద్ధమైన మహిమ అంటే విభూతి. విభూతి అని ఎక్కడైనా వస్తే మహిమ అని అర్థం రాస్తారు, మహిమ అని వస్తే విభూతి అని అర్థం రాస్తారు. ఇంకా మరి మూడో పదం దొరకడం కష్టం. విభూతి ఒక గ్లోరీ, ఒక మహిమ. విభూతి, విభూతి యోగము 10వ అధ్యాయం. విభూతి యోగము అంటే అది పరమేశ్వరుని యొక్క గ్లోరీని చెప్పేటువంటి యోగము. సో దాని మీద శంకరులు ఏమిటండి మహిమ అని వ్యాఖ్యానం చేస్తున్నారు. ప్రశ్న వేసుకుని సమాధానం చెప్తారు. అది భాష్య శైలి. కోసౌ మహిమ, ఈ మహిమ అన్నారే, అసౌ మహిమ కహ, ఏమిటి మహిమ అని అడుగుతున్నారు. యస్యేమే ద్యావా పృథివ్యౌ శాసనే విధృతే తిష్టతః. ఇది భాష్యకారుల యొక్క స్వంత వాక్యాలు, మంత్ర వ్యాఖ్యానం ఏం లేదు అక్కడ. అంచేతనే వారి యొక్క గద్య రచనా శైలి, ఒక కవి యొక్క హృదయం మీకు ఆ వాక్యాల్లో కనపడుతుంది. ఈ అంతరిక్షం, స్వర్గం చూడండి. స్వర్గం అంటే నక్షత్రాలు ఉండే ఏరియాకి స్వర్గం అని పేరు. కంటు కనపడుతూ ఉంటుంది స్వర్గం. ఇంటర్ గెలాక్టికల్ స్పేస్ పైకి చూస్తే కనపడుతూ ఉంటుంది. సూర్యుడు సంచరించే స్పేస్. ఎందుకంటే ఇమేన్ అంటారు, ఇవి. సో ఆ ద్యులోకము, ఈ భూలోకము, మధ్యలో అంతరిక్షం. సో ఈ అంతరిక్షం మాట అలాంటి పెట్టండి. ఆ ద్యులోకము, ఈ భూలోకము, జావా పృథివ్యం, ఈ రెండు కూడా చాలా సిస్టమేటిక్ గా ఒక పద్ధతిలో నడుస్తున్నాయా లేదా? చాలా. ఇది ఎలాగంటే ఒక ఆఫీస్కి మీరు వెళ్ళారనుకోండి, ఆఫీస్లో అన్ని పనులు, అన్ని టేబుల్స్, ఫైల్స్ అన్ని క్లీన్ గా ఉండి అంత సిస్టమేటిక్ గా అరేంజ్ అయి ఉందనుకోండి, అంటే అర్థం ఏంటి? ఆఫీస్ని బాగా నడిపించేటువంటి నాయకుడు ఒకడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. ఒక ఇంటికి మొన్న నేను ఒక చోట భిక్షకు వెళ్ళా. సరే, పుస్తకాలన్నీ ఉన్నాయి, సంస్కృత పుస్తకాలు, తెలుగు పుస్తకాలు ఉన్నాయి, ఒక షెల్ఫ్ నిండా ఉన్నాయి. నేను ఒక పుస్తకం తీసి చూద్దామా అని అనుకున్నా. టైటిల్ ఏదో ఉంది, కొంచెం తెలుగు, సంస్కృతం, తెలుగు లిపిలో ఉన్న సంస్కృతం టైటిలే. సో ఐ వాజ్ ఈ పుస్తకం అంటే కొంచెం పుస్తక ప్రీతి కదా, సో అది తీసి చూద్దామా అనుకున్నా. బట్ ఆగిపోయా. ఎందుకంటే మొత్తం షెల్ఫ్ అంతా కూడా దుమ్ముతోటి, ధూళితోటి, వాట్ యు కాల్ ఆ బూజుతోటి పట్టి ఉంది. అది నేను తీసినట్లయితే దాంతో పాటుగా బోల్డ్ అంత దుమ్ము, ధూళి వస్తుంది. అదంతా నా మీద పడుతుంది. వెరీ ఎంబరాసింగ్. ఆ యజమాని మనం ఎంబరాస్ చేసిన వాళ్ళం అవుతాం. అరే స్వామీజీ వచ్చేవాడికి అంత ధూళిగా ఉంది ఏమిట్రా అని మళ్ళీ ఆయన వెళ్ళి బాధ్యతతో తర్వాత అన్నాం. సో ఏమి మాట్లాడకుండా అలా ఆగిపోయా. సో అంటే దాన్ని ఎవళ్ళు దాని మొహం కేసి గత 6 మాసాల్లో, సంవత్సరంలో ఓ చీపులో,
ఒక పీస్ ఆఫ్ క్లాత్ ఏదో పెట్టి క్లీన్ చేయలేదు అని స్పష్టం అయిపోతుంది. అదే అన్ని క్లీన్ గా ఉన్నాయనుకోండి, పర్ఫెక్ట్ ఆర్డర్ లో ఉన్నాయనుకోండి, అంటే దాని అర్థం అమ్మగారు అన్ని క్లీన్ గా పెడుతున్నారు. అలాగే నక్షత్రాలు, భూగోళం మీద మీరు ఏది చూసినా అంత ఆర్డర్లీగా ఉంటుంది. నక్షత్ర మండలంలో ఏది చూసినా అంత ఆర్డర్లీగా ఉంటుంది. అంటే ఎవరిలో ఒకళ్ళు ఈ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నారు అని మనకి స్పష్టమైపోతుంది. మనమైతే చేయట్లేదు కదా, మనం చేస్తున్నవి చేయటానికే అసలు ఓపిక లేక ఇంక ఇవన్నీ కూడా మనం ఎక్కడ పెట్టగలం ఆర్డర్లో. సో మనమైతే చేయట్లేదు. పర్సనల్ ఆర్డర్ అయితే కాదది, సూప్రాపర్సనల్ ఆర్డర్. యస్య శాసనే యస్య పరబ్రహ్మణ, ఏ పరబ్రహ్మ యొక్క లేక ఏ పరమేశ్వరుని యొక్క శాసనమునందు విధృతే అంటే నియమితే, నియంత్రించబడినవై తిష్టత ఉన్నవో, అటు ఆకాశము, సుదూరమైన ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమండలం మీద ఉండే సర్వము కూడా ఆ పరమేశ్వరుని యొక్క శాసనమునందు విధృతములై నియంత్రించబడినవై దృఢముగా ఉన్నవి. విధృతే తిష్టత. ఇప్పుడు కూడా మనము చూడండి, పరమేశ్వరుని యొక్క ఆ మహిమని గుర్తించనంత వరకే మనకి ఇమోషనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మహిమను గుర్తిస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉండనే ఉండవు. అది అందుకోసమే ఇక్కడ ఆ సూపర్ పవర్, ఒక యూనివర్సల్ పవర్ ఉంది, దానిని గుర్తించే ప్రయత్నం మనం శాస్త్రం చేస్తుంది. అది గుర్తించనంత వరకు దాని మహిమను మనం గుర్తించటమే, మీరు ఎంతకంటే ఏం చేయనక్కర్లేదు, దాన్ని గుర్తించటమే. పూజ చేయండి, దేవాలయానికి వెళ్ళండి అని ఇవన్నీ కూడా ఆ గుర్తింపు రావడం కోసమే. దాన్ని గుర్తిస్తే మీ కంప్లైంట్స్ అన్నీ పోతాయి అవతలకి, మీ కామనలు, భయాలు అన్నీ అవతలకి పోతాయి. ఇట్ ఈజ్ ఎ వెరీ వెరీ ప్రాక్టికల్ థింగ్. ఇట్ ఈస్ చాలా ప్రాక్టికల్. అందు గురించే వర్ణిస్తారు. లేకపోతే ఎందుకు శంకర్లు వాళ్ళు ఎందుకు వర్ణిస్తారంటే వారు అనుభవం చేతను అలా దర్శిస్తూ ఉంటారు. దాన్ని ఆ దర్శనము అది క్లియర్ గా తెలిసిపోతూ ఉంటుంది, స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఆ దర్శనంలో ఈ మనిషికి ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు చాలా తుచ్చములు, అల్పములుగా భాషిస్తాయి. అరే దీనికోసం బాధపడుతున్నాడా వీడు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, ఒకడు పర్సు పోగొట్టుకుని ఒక మిలియనర్ ముందు బోరుమని ఏడుస్తున్నాడు. ఆ మిలియనర్ అడిగాడు, ఎందుకు పోయి పాపం అలా ఏడుస్తున్నావు అంటే, నా పర్సు పోయిందండి నేను. ఓ పర్సు పోయిందా, ఎంత ఉంది దాంట్లోనూ అని అడిగాడు ఆ మిలియనర్. 50 రూపాయలు ఉందని చెప్పాడు. అనేప్పటికి ఆ మిలియనర్ ఏమంటాడు, ఓరి వెర్రి మొహమా, 50 రూపాయలు ఊరుమని ఏడుస్తున్నా తప్ప అని మిలియనర్ అందుకోనన్నా. 5 రూపాయలు ఉన్నావైతే అయ్యో పాపం మిలియనర్ అని ముందు నేను జాగ్రత్త పడ్డది అందు గురించే. వాడు అంటాడు, ఓ వెర్రివాడా ఏడవకురా, నీకు ఇలాంటి 50 రూపాయలు నేను ఖర్చిస్తానమ్మా కావాలంటే అని అనబుద్ధి వేస్తున్నాను. కానీ మొహమాటానికి అనకపోవచ్చు, అది వేరే సంగతి. కాబట్టి మన సమస్యలన్నీ అలా ఉంటాయి, మనకు ఉండే సమస్యలన్నీ అలాగే ఉంటాయి. ఒక భార్యాభర్త నా దగ్గరికి వచ్చారు. నేను చాలా స్పాంటేనియస్ గా బిహేవ్ చేస్తాను, బై ఇంపల్స్ ఆర్ బై స్పాంటేనియస్ గా ఉంటుంది నా బిహేవియర్. నా దగ్గరికి వచ్చారు, దండం పెట్టారు, ఏవో పళ్ళు తీసుకొచ్చారు, వాళ్ళకి చెరో పండు ఇచ్చి పంపించాను. అంతా బాగానే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాలో నేను ఆలోచించుకున్నా, నేను తప్పుగా మాట్లాడానా, సరిగ్గా మాట్లాడలేదేమో అని అనుకుని మళ్ళీ అనుకున్నాను, ఏముంది సరిగ్గా మాట్లాడడానికి ఏముంది, స్పాంటేనియస్ గా మాట్లాడాం, దట్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెండ్. సో పరమేశ్వరుడు ఆ వాక్యాలు మన చేత పరికించాడు, దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్, వై టు రిగ్రెట్ అబౌట్ ఇట్ అని మళ్ళీ నేనే అనుకున్నా. నేను ఈ పరస్పర విరుద్ధములైన స్టేట్మెంట్స్ నేను పైకి చేస్తూ ఉంటాను, నాలో నేను అనుకుంటూ ఉంటాను. దిస్ ఈజ్ మై నేచర్. ఏమిటంటే వాళ్ళిద్దరూ ఏమిటంటే, స్వామీజీ మాకు సంతానం కలిగిట్లా ఆశీర్వదించండి అని పోతారు. అంటే నేను చెప్పాను, చూడండి సైన్స్ బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మన హైదరాబాద్ కూడా వచ్చింది అభివృద్ధి, ఫెర్టిలిటీ క్లినిక్స్ ఇవి ఉన్నాయి, యూ మస్ట్ బి నోయింగ్ ఆల్ దాట్ అండ్ సో యూ పర్స్యూ దట్ డైరెక్షన్ అని చెప్పి నేను ఇంకో మాట చెప్పా. చూడండి, దెర్ ఈజ్ ఎ పర్సనల్ ఆర్డర్, దెర్ ఈజ్ ఎ సూప్రా పర్సనల్ ఆర్డర్. వాట్ ఈజ్ పర్సనల్ ఆర్డర్ అంటే, పొద్దున్నే లేవగానే కాఫీ అనుకుని కాఫీ తాగడం పర్సనల్ ఆర్డర్. దీనికోసం దేవుడు అక్కర్లేదు, ఏదో దేవుడు తాగిస్తున్నాడు కాబట్టి కాఫీ తాగుతున్నాను అని అనక్కర్లేదు. అంత మాట వాడు అన్నాడంటే ఇంకా వాడు పూర్ణమైన శరణాగతి చేసిన వాడు అనాలన్నమాట.
మిగతా విషయాల్లోనేమో బాగా మూట పట్టుకుని ఇలా వదిలిపెట్టకుండా కూర్చొని ఏదో కాఫీ దేవుడు తాగిస్తున్నాడు కాబట్టి అలా అనకూడదు. అర్థమైన తాగితే మాట అంటే అది చాలా మర్యాదగా ఉండాలి. అది కాబట్టి కాఫీ మనకు తాగాలనిపించింది, పెట్టుకుని తాగుతున్నాం. లెట్ ఇట్ రిమైన్ లైక్ దాట్. కాబట్టి దీంట్లో అనవసరపు భేషజం అనవసరం. సో కాఫీ తాగాలనిపించింది, ఐ డిసైడెడ్ టు హ్యావ్ ఇట్. నాకు పెట్టుకోవడానికి కావాల్సినటువంటి ఉత్సాహం ఉంది, సామగ్రి తెచ్చి పెట్టుకున్నాను, దేర్ఫోర్ ఐఎమ్ డ్రింకింగ్ ఇట్. దిస్ ఈజ్ పర్సనల్ ఆర్డర్, లెట్ us రికగ్నైజ్ ఇట్ లైక్ దాట్. దాన్ని కూడా ఈ సూపర్ పర్సనల్ ఆర్డర్ కింద నువ్వు భావన చేయగలిగితే అసలు నీకు ఇంక సమస్యలే ఉండాలని వీలు లేదు. సో దట్ ఈజ్ పర్సనల్ ఆర్డర్. తర్వాత ఏమో న్యూస్ పేపర్ చదవాలనుకోవడం పర్సనల్ ఆర్డర్, నన్ను కలవడానికి వచ్చారు, ఇట్ ఈజ్ ఆల్సో పర్సనల్ ఆర్డర్. సో దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఏరియా ఇన్ విచ్ మన వ్యక్తిగతమైన విల్ పవర్ తో ఆపరేట్ చేస్తున్న ఏరియా ఉంది. అవునండి, అవును. బట్ దెన్ దెర్ ఈజ్ ఎ సూపర్ పర్సనల్ ఆర్డర్ ఆల్సో. ఉదాహరణకి నేను మగవాడను, సెక్స్ ఉంది, నేను ఐ మేల్, ఫిమేల్ కాదు మేల్, లేకపోతే మేల్ కాదు ఫిమేల్. ఈ సెక్స్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ పర్సనల్ ఆర్డర్, ఇట్ ఈస్ సూపర్ పర్సనల్ ఆర్డర్. అంతే కదండి. ఇది నేను చూస్ చేసుకున్నది కాదు, ఇది ఇట్ ఈస్ గివెన్. తర్వాత పేరెంట్స్ నేను చూస్ చేసుకోలేదు, ఇట్ ఈస్ గివెన్. కొంతమంది ఇన్లాస్ చూస్ చేసుకుంటారు, కొంతమందికి అది కూడా ఉండదు. ఇన్లాస్ ఆల్సో ఈజ్ గివెన్. కొంతమందికి ఫర్ సమ్ పీపుల్ ఇన్లాస్ అన్నది వాళ్ళ పర్సనల్ ఆర్డర్ లో పడుతుంది, ఏదో లవ్ మ్యారేజ్ అనో ఇదనో అదనో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ది సెక్స్ ఈజ్ గివెన్, ఇట్ ఈస్ సూపర్ పర్సనల్ ఆర్డర్ లో భాగం. తర్వాత ఐఎమ్ ఎన్ ఇండియన్, నేను ఒక పర్టికులర్ క్యాస్ట్ లో పుట్టాను. క్యాస్ట్ అన్నది సోషల్ స్ట్రక్చర్ లో భాగంగా ఉంది కనుక నేను ఆ మాట అన్నాను. తర్వాత నా దేహానికి ఒక పర్టికులర్ కలర్ ఉంది, ఇట్ ఈజ్ నేదర్ బ్లాక్ నార్ ఫేర్, సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఇవన్నీ కూడా సూపర్ పర్సనల్ ఆర్డర్. దీంట్లో పర్సనల్ ఆర్డర్ ఏముంది? ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత ఐఎమ్ ది సన్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ పేరెంట్స్, ఇట్ ఈజ్ ఆల్సో నాట్ పర్సనల్ ఆర్డర్. సో ఈ విధంగా సో దేర్ ఈజ్ సచ్ ఎ హ్యూజ్ ఏరియా. తర్వాత నేను ఇంకో దృష్టాంతం చెప్పాను. చూడండి, మీరు అమెరికా వెళ్లాలని ప్లాన్ వేస్తారు, వీసా తెచ్చుకుంటారు, టికెట్ కొనుక్కుంటారు. ఈ లోపల ఎక్కడో టెర్రరిస్ట్ అటాక్ అయ్యి మీ ప్రయాణం అంతా భంగం అయిపోతుంది. ఇట్ ఈస్ వేర్ ద సూపర్ పర్సనల్ ఆర్డర్ హ్యాస్ నెగేటెడ్ ది పర్సనల్ ఆర్డర్. టెర్రరిస్ట్ అటాక్ అనేది మీరు చేసింది ఏం కాదు, మీకు ఆపగలిగి ఉంటే ఆపుకుండేవారు కూడా. ఇట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. దెర్ ఈజ్ ఎ సూపర్ పర్సనల్ ఆర్డర్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టెర్రరిస్ట్ యాక్షన్ యాజ్ ఫార్ as you are concerned. Therefore, పర్సనల్ ఆర్డర్ ఈస్ దేర్, సూపర్ పర్సనల్ ఆర్డర్ ఈస్ దేర్. ఈ రెండింటినీ మీరు గుర్తించారా మీ జీవితంలో? అది మై ఫస్ట్ క్వశ్చన్. అంటే ఇంత పకడ్బందీగా గుర్తించలేదండి, కానీ మీరు చెప్పింది మాకు అర్థమైంది. నేను చెప్పాను మీకు సంతానం కలగాలని నేను ఆశీర్వదిస్తున్నాను. బట్ అట్ ది సేమ్ టైం ఈ సంతానము అన్నది ప్రాబబ్లీ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది సూపర్ పర్సనల్ ఆర్డర్. వై డోంట్ యూ లుక్ ఎట్ ఇట్ దట్ వే? థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే సంతానం అన్నది మనం దాన్ని చూస్ చేసుకుని మనం ప్లాన్ చేసి ఇదేం కాదు. అది నేదర్ ది చైల్డ్ ప్లాన్స్ టు బి యువర్ సన్ నార్ సన్ ఆర్ డాటర్, నార్ యూ ప్లాన్ దట్ పర్టికులర్ ఇండివిజువల్ షుడ్ బి మై సన్ ఆర్ మై డాటర్. ఇట్ ఈస్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఇట్ ఈస్ ప్యూర్లీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఈశ్వర, ద సూపర్ పర్సనల్ ఆర్డర్. సేమ్ వే సంతానం ఉండుట, సంతానము లేకుండుట అనేది కూడా సూపర్ పర్సనల్ ఆర్డర్ లో భాగంగా ఉంది. కాబట్టి మీరు ఆ ఆర్డర్ ని గుర్తించి దెన్ యూ వర్కౌట్ ఆన్ దాట్. మీ మనస్సులో ఉన్నటువంటి ఈ వెలితి ఏదైతే కలదో దీన్ని మీరు వర్కౌట్ చేయగలుగుతారేమో చూడండి. సపోజ్ సూపర్ పర్సనల్ ఆర్డర్ ని గుర్తించారనుకోండి, యా సో ఈశ్వరుని యొక్క సంకల్పము ఈ విధంగా ఉన్నది అని మీరు గుర్తించారనుకోండి, మీకున్నటువంటి ఒక పెద్ద బెంగ అప్పటికప్పుడు తీరిపోతుంది. మరి జ్ఞానం అంటే అలాగే ఉంటుంది. జ్ఞానం ఏం చేస్తుందని అడుగుతారు జనులు. జ్ఞానం ఏం చేస్తుందంటే ఏం చెయ్యదు. అసలు మీకున్నటువంటి లోట్లన్నింటినీ తీర్చి పారేస్తుంది. ఏ విధంగా తీరుస్తుంది? లోటు అన్నది కల్పితము, మీరు కల్పించుకున్నది తప్పిస్తే వాస్తవం కాదు అని మీకు నిరూపించి మీకు లోటు లేకుండా చేస్తుంది. వాట్ ఏ వే ఇట్ ఈస్. సో కాబట్టి జీవితంలో ఆ యూనివర్సల్ పవర్ ని గుర్తించాలి. యస్యైష మహిమా భువి అంటే అది అర్థం. దాన్ని గుర్తించడం చేత కాకపోతే మన జీవితము చాలా బరువు అయిపోతుంది. ఎందుకంటే ఈ జీవితంలో
ఆ యూనివర్సల్ ఆర్డర్తో సంబంధం లేకుండా మన పర్సనల్ ఆర్డర్ని బాగా ముందుకు తోయడం కారణంగా మనకి కోరికలు బాగా పెరిగిపోతాయి, భయాలు బాగా పెరిగి. సో ఇప్పుడు రీజనల్ పార్టీ నేషనల్ పార్టీ కాంబినేషన్ లాగా ఉంటుంది. రీజనల్ పార్టీ వాడేమో వాడి రీజియన్కి సంబంధించి వీడికి ఉండే ఆస్పిరేషన్స్ ఏమో ఉంటాయి. నేషనల్ పార్టీకి ఓవరాల్ నేషనల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఈ రెండింటికి పొత్తు పొత్తు ఉండాలో తెలియదు, ఉండకూడదో తెలియదు, ఈ పొత్తు ఎలాంటి పొత్తో తెలియదు, గిలగిలాడిపోతూ ఉంటారు. అలాగైపోకూడదు. సో బెటర్ మన పర్సనల్ ఆర్డర్ యొక్క ఏరియాని తగ్గించుకుని సూప్రా పర్సనల్ ఆర్డర్, దానికే దేవుడు అని పేరు. ఆ సూప్రా పర్సనల్ ఆర్డర్కే దేవుడు అని పేరు. ఎవరికి నచ్చిన పేరు వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది విష్ణువు అని పేరు పెట్టుకుంటారు, దానికే. కొంతమంది శివుడు అని పేరు పెట్టుకుంటారు. పేరు పెట్టుకునేదాకా బాగానే ఉంది. పేరు పెట్టుకున్న తర్వాత అసలు సంగతి మర్చిపోయి పేరుకి కట్టుబడిపోతారు. ఇదో భ్రాంతి. కనుక ఆ పరమేశ్వర శక్తిని, ఈశ్వర శక్తిని గుర్తించటము. నిజానికి మన జీవితంలో ఆ ఈశ్వర శక్తి ఏదైతే కలదో అది పోషించే పాత్రే చాలా పెద్ద పాత్ర. మనకి పంచభూతాలను ఆ ఈశ్వర శక్తే సమర్పించింది. పీల్చి గాలిని ఆ ఈశ్వర శక్తే ఇచ్చింది. మనం తిని భోజనం తెల్లారేపటికి అరుగుతోందంటే ఆ ఈశ్వర శక్తి. ఇప్పుడు రాత్రి తిన్న భోజనం తెల్లారేపటికి అరగలేదనుకోండి, వీడు పక్కింటి వాళ్ళతో దెబ్బలాడే ఓపిక ఉండదు వీడికి. భగవంతుడు చక్కగా అరిగించి వీడిని చిలకలా తయారు చేస్తే వీడు వెళ్ళి దెబ్బలాడి వస్తుంది. కాబట్టి మీరు దెబ్బలాడాలన్నా కూడా మీకు ఆ పరమేశ్వరుడు ఆ పచనక్రియం చేసి పెట్టాలి. సో ఈ విధంగా మన జీవితంలో ప్రతి అడుగుని కూడా శాసిస్తూ ఉన్నది. దాన్ని గుర్తించటమే. దాని గురించి మీరు చేయాల్సిందే లేదు, గుర్తిస్తే సరిపడుతుంది. ది మోర్ యూ రికగ్నైజ్ ఇట్, ద మోర్ యు ఆర్ ఫ్రీ. దట్ ఈస్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ అన్నది ఇంకా దానికి వేరే పదం ఏం లేదు. అంచేతే మన వాళ్ళు మోక్షము అని అన్నారు. భయం నుంచి విముక్తి. మోక్షము అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. అదే పురుషార్థంగా పెట్టారు మన వాళ్ళు. ఒక మూట సంపాదించటమో లేకపోతే ఒక భోగాన్ని అనుభవించటమో పురుషార్థంగా పెట్టలేదు. అయితే పుణ్యం సంపాదించి హెవెన్కి వెళ్లడమే పరమ పురుషార్థం అని అనలేదు. ఈ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దీన్ని నీవు ఇప్పుడు ఇక్కడ పొందవచ్చు. దిస్ ఈజ్ ది హయ్యెస్ట్ పురుషార్థ అని బోధించారు. ఎనీవే, సో ఈ పృథివీ ఆ ద్యులోకము రెండూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క శాసనంలో నియంత్రితములై నిలిచి ఉన్నవి. తర్వాత సూర్యాచంద్రమసౌ యస్య శాసనే అలాత చక్రవత్ అజస్రం భ్రమతః. ఇదంతా శంకరుని ఓన్ ప్రోస్. సో శంకరులు అంటే సౌత్ ఇండియాలో దీపావళికి పూర్వం ఒక ప్రాక్టీస్ ఒకటి ఉండేది. అది మనసులో పెట్టుకుని ఈ వాక్యం రాశారేమో అని నేను అనుకుంటున్నా. మా చిన్నప్పుడు మాకు దీపావళి అంటే మాకు తెలుసున్నదల్లా క్రాకర్స్ అవి మేము ఎరగం. అవన్నీ లేటర్ సైంటిఫిక్ డెవలప్మెంట్స్ అన్ని. మా చిన్నప్పుడు దీపావళి అంటే తిప్పుడు పొట్లం అనేది ఒకటి ఉండేది. అదే దీపావళి, ఇంకా వేరే దీపావళి ఏం లేదు. సో అంటే మిగతావన్నీ అంత పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల్ని ప్యాంపర్ చేయాలని అనుకునేవారు కాదు. పెద్దవాళ్ళు వాళ్ళ దృష్టి వేరే ఉండేది. పిల్లలు ఎలా ఉండేవాళ్ళం అంటే ఏదో చాలా మినిమల్ సిచ్యువేషన్స్ లో బతికేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈనాటి పిల్లల్లాగా ఇక్కడ ప్యాంపరింగ్ ఎక్కువైపోతుంది ఈనాడు. ఎందుకంటే పిల్లల సంఖ్య తక్కువ. పేరెంట్స్ యొక్క న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే అలాగే ఉంటుంది. వాళ్ళకున్న అటెన్షన్ అంతా ఈ ఒక పిల్లాడి మీద ఇద్దరు పిల్లల మీద అటెన్షన్ ఉంటుంది. సో దాంతో బాగా ప్యాంపర్ చేస్తారు. టాయ్స్ ఇచ్చి, చాక్లెట్స్ ఇచ్చి, ఇవన్నీ టాయ్స్, చాక్లెట్స్ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ జస్ట్ డోంట్ నో. మీరందరూ కూడా మీకు గుర్తు చేసుకుంటే మీకు తెలుస్తూనే ఉంటుంది. అలాగే క్రాకర్స్ అంటూ ఏముంది, తిట్లు పొట్లం. మా అమ్మగారు పాపం చాలా ఓపిక, పిల్లాడు ఏడుస్తాడు, దీపావళి అంటే ఏదో ఉండాలి కదా అని ఓ తిప్పుడు పొట్లం ఒకటి తయారు చేసేవారు. దాని ప్రిపరేషన్ మేజర్ ప్రాజెక్ట్. సో మొత్తానికి ఎలాగైతేనే 7 గంటలకి దీపావళి వస్తుందనగా దానికి నిప్పు వేసి అంటించాలి. దాన్ని ముందు అరగంట ముందు అదో ప్రోగ్రాము. సో అరగంట ముందే మా అమ్మగారు పొయ్యిలోంచి 2 బొగ్గులు ఎర్రగా కాలిన బొగ్గులు తీసి దాని మీద వేసి పెట్టేవారు.
పెట్టి సరిగ్గా 6:45 అయ్యేప్పటికీ ఎరే తిప్పుడు పట్టడం సిద్ధంగా ఉందిరా బాబు వెళ్ళి తిప్పుకోండి. శివుడు దిగి వాళ్ళం 4 సార్లు దిగొచ్చు, చేతులు లేపులు ఉంటుంది. దిగుతాం పావుగంట దిగేవాడికి ఏదో పిల్లలకి ఉత్సాహం చేత ఆ శక్తి ఉంటుంది కాబట్టి పావుగంట తిప్పేవాడికి చేతులు లేపులు పుట్టి ఇంట్లో వచ్చి మళ్ళీ కొంత మంచి తాగి కొంతసేపు ఇటు తిరిగి మళ్ళీ తీసుకోవడం అంతే. రాత్రి 10 అలాగే వస్తుంది, అది అవుతుంది. మీరు రాత్రి 10 అయినా పర్వాలేదు, 11 అయినా పర్లేదు, 12 అయినా పర్లేదు. ఈ తిప్పుడు పొట్లం, ఈ తిప్పుడు పొట్లంలోనే ఇంకో వెరైటీ ఏమిటంటే ఇటు అటు 2 తిప్పుడు పొట్లాలు ఉంటాయి, మధ్యలో కర్ర కట్టు ఉంటుంది, అది తిప్పుతూ ఉంటాయి. అది వెరైటీ, బట్ మోర్ డేంజరస్. దానికి అలాత చక్రము అని పేరు. బహుశా కేరళలో ప్రసిద్ధి చెంది ఉంటుంది, ఎందుకంటే శంకరులు కేరళీయుడు కదా. సో ఈ అలాత చక్రం ఇలా తిప్పుతూ ఉంటారు. ఈ అలాత చక్రాలు అంటే ఇటొక కొరివి అటొక కొరివి ఉంటుంది. అలాతం అంటే కొరివి, నిప్పు, ఇటో నిప్పు ఇటో నిప్పు ఉంటుంది. తిప్పుతూ ఉంటే ఓవైపు ఈ నిప్పు మీ ముందుకు వస్తుంది, ఆ నిప్పు వెనక్కిపోతుంది. మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగేప్పుడు ఆ వెనక్కిపోయిన నిప్పు ముందుకు వచ్చిన నిప్పు వెనక్కిపోతుంది. ఈ సూర్యచంద్రుల్ని ఓ కర్రకి కట్టి ఇలా గీర 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 తిప్పుతున్నాడా భగవంతుడు అంటున్నారు ఆయన. అది సంగతి. సూర్యాచంద్రమసౌ యస్య శాసనే, ఏ పరమేశ్వరుని యొక్క శాసనంలో అలాట చక్రంలాగే తిరుగుతున్నాయి. సూర్యుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోయాడు, చంద్రుడు ముందుకు వస్తాడు. తెల్లవారికి చంద్రుడు వెనక్కిపోతాడు, సూర్యుడు ముందుకు వస్తాడు. సూర్యుడు ఇటు అస్తమిస్తుంటే చంద్రుడు ఇటు ఉదయిస్తాడు. తూర్పును సూర్యుడు ఉదయిస్తుంటే పశ్చిమాల్లో చంద్రుడు అస్తమిస్తాడు. సో ఈ విధంగా ఈ ఒకే కట్టెకి పెద్ద 1,00,000 మైళ్ళు విశాలమైన, 1,00,000 మైళ్ళలో 2,00,000 మైళ్ళలో విశాలమైన ఒక కట్టె ఒకటి తీసుకుని ఆ గట్టికి ఇటువైపున చంద్రుడు ముక్కని అటువైపున సూర్యుడిని పెట్టి గేర గేర తిప్పుతున్నాడు అన్నట్టుగా. సంథింగ్ లైక్ దట్, పోయటిక్ డిస్క్రిప్షన్. అజస్రం, నిరంతరంగా, ఆగడం అనే మాటే లేదు, నిరంతరంగా తిప్పుతూనే ఉన్నాడు. అవి తిరుగుతున్నాయి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే అవల్లా తిరుగుతున్నాయి. అలా తిరగబట్టే లైఫ్ ఇక్కడ పాసిబుల్ అయింది. తిరగలేదనుకోండి లైఫే ఉండేది కాదు. కనుక సూర్యచంద్రులు ఇప్పుడు ఎలా ఉంటుందంటే సూప్రా పర్సనల్ ఆర్డర్ మీకు కోఆపరేట్ చేసినప్పుడే మీ పర్సనల్ ఆర్డర్ మీనింగ్ఫుల్ గా ఉంటుంది. దీనికి ఇంకో దృష్టాంతం, నేను ఈ లోక దృష్టాంతాలన్నింటినీ ఈ కోణంలో పరిశీలిస్తే దృష్టాంతాలు వస్తాయి, అంతకంటే మరేం కాదు. ఒక ఆయన ఉన్నారు, ఆయన మహేంద్ర హిల్స్ లో 4 స్టోరీ బిల్డింగ్ ఒకటి పెట్టారు. మహేంద్ర హిల్స్ లో ప్లాట్ దొరకడమే కష్టం, వెరీ పోస్ట్ లొకాలిటీ. నేను ఎప్పుడు చూడలేదు, బహుశా అయ్యి ఉంటుంది. ఇక్కడ ఎక్కడో ఉంది మహేంద్ర హిల్స్, ఇక్కడ దగ్గరలో ఉంది. 4 స్టోరీ బిల్డింగ్ కట్టారు. చాలా ఇన్వెస్ట్ చేశారు, సమ్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్ చేసి 4 స్టోరీ బిల్డింగ్ కట్టారు. 4 స్టోరీలో ఒక్కొక్క ఫ్లోర్ కి 3 ఫ్లాట్స్. సంగతి ఓ బ్రహ్మాండం. ఇప్పుడు ఏమైంది, సూప్రా పర్సనల్ ఆర్డర్ వర్షాలకు తగ్గించింది. ఇది పర్సనల్ ఆర్డర్ లో 4 స్టోరీ బిల్డింగ్ తయారైంది. సూప్రా పర్సనల్ ఆర్డర్ లో వర్షాలు తగ్గాయి. గత ఒక 4-5 ఇయర్స్ మనకి కైండ్ ఆఫ్ డ్రౌట్ సిచ్యువేషన్ వచ్చింది అప్పట్లో, 70s 80s లో. ఈ మధ్యన మళ్ళీ వర్షాలు బాగా పడుతున్నాయి. తర్వాత భూగర్భ జలం బాగా తగ్గింది. ఈ 2 సూప్రా పర్సనల్ ఆర్డర్ లో పడతాయి, అది వాళ్ళ అధీనంలో ఏం లేదు. ఆయన ఫ్లాట్ అమ్మకం అయితే మీ ఒట్టు, ఆయన సొంతానికి కట్టి పెట్టుకున్న దానికి ఎవడో అద్దెకి రాలేదు, అమ్మకానికి పెట్టిన దాన్ని ఎవడూ కొనుక్కోలేదు. సో పర్సనల్ ఆర్డర్కి సూపర్ పర్సనల్ ఆర్డర్ భయంకరంగా అడ్డుపడిపోయిందంతే. ఇప్పుడు అంటారో అది కట్టాల్సిన చోట అది కాదండి, పొరపాటున కట్టేమో అంటారు. సో కనుక దేర్ఫోర్ దెర్ ఈజ్ సూపర్ పర్సనల్ ఆర్డర్ ఇన్ లైఫ్. ప్రతి అంశంలోనూ అది మనని ఆటంకం పట్టుకుంది. మనకి అంత సక్రమంగా నడిచిపోతున్నప్పుడు అది అలాంటిది ఒకటి ఉందని కూడా మనకు తెలియదు. కానీ చిత్రం ఏంటంటే అంతా సక్రమంగా నడిచిందంటే ఆ ఆర్డర్ యొక్క అనుగ్రహం చేతనే సక్రమంగా నడిచింది. అది గుర్తించడు వీడు. అది ఆటంకం వేసినప్పుడు గుర్తిస్తాడు, అప్పుడు గుర్తించడు. అప్పుడు ఏదో దాన్ని మ్యానిపులేట్ చేద్దామని చూస్తాడు. నేను ఇంకో మాట కూడా అంటాను, ఈ సూపర్ పర్సనల్ ఆర్డర్ ఉంది, ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ఇన్ ఏ పర్టికులర్ వే. ఈశ్వరుని యొక్క మహిమ
నా ఒక విధంగా ఈశ్వరుని యొక్క ఆర్డర్ రచన పనిచేస్తోంది. ఇప్పుడు ఈశ్వరుని యొక్క రచన పనిచేసే విధానము మనకున్నటువంటి అభీష్టాలకి, మనకుండేటువంటి అంబిషన్స్ కి విరుద్ధంగా పనిచేస్తోంది. అంతే కదా? దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఎగ్నెస్ట్ వాట్ వీ డిజైర్. మనం వీఆర్ పర్మనెంట్లీ అఫ్రైడ్ ఆఫ్ దట్ గోయింగ్ ఎగ్నెస్ట్ అస్, భయము. అండ్ మన కామనకి విరుద్ధంగా అది పనిచేస్తుంది. ఇప్పుడు దేర్ ఆర్ టూ అప్రోచెస్. ఒకటి, దాన్ని మన అభీష్టానికి అనుగుణంగా దాన్ని వంచి ప్రయత్నం చేయటం, మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేయటం. ఆర్ మన కామనని దానికి అనుగుణంగా అలైన్ చేసుకోవటం. ఇంట్లో ఏది తెలివితేటలైన పని అనిపిస్తోంది మీకు? ఇప్పుడు ఎదురుగాలి వస్తోందండి, ఎదురుగాలి ఇటు వస్తుంది, మనకి ఎదురుకుండా గాలి వస్తుంది కాబట్టి దాన్ని ఎదురుకుండా సైకిల్ తొక్కుతాను అంటే అది మిమ్మల్ని ఒక్క క్షణం కూడా, అడుగు కూడా ముందుకు వేయనివ్వదు. దానికి ఎదురుకుండా సైకిల్ తొక్కడం అవసరమా? అయితే అదే డైరెక్షన్, దాని డైరెక్షన్ తిప్పి దాని డైరెక్షన్లోనే మనం వెళ్ళిపోయాం అనుకోండి, మీరు తొక్కక్కర్ లేకుండా తీసుకెళ్ళిపోతుంది. ఏదో దృష్టాంతం, పిచ్చి దృష్టాంతం, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. సో మన కామనలని ఆ ఈశ్వరుని యొక్క రచనకి అనుగుణంగా తీర్చిదిద్దుకోవడం మంచిదంటారా? లేకపోతే ఆ ఈశ్వరుని రచనే మన కామనలకి అనుగుణంగా అది వంగాలి, దాన్ని బెండ్ చేయాలి, ఏది తెలివైన పని అంటారు? ఇట్ ఈస్ సో ఆబ్వియస్. దీనికోసం పెద్ద తెలివితేటలు అక్కర్లేదు, ప్రశ్నకు సమాధానం చెప్పడం అనవసరం, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. కానీ ఈ సత్యాన్ని గుర్తించటానికి మనిషికి చాలా కష్టం. ఈ సత్యాన్ని గుర్తిస్తే వాడు మహాత్ముడే. కాబట్టి చాలా చక్కటి ప్రకరణం ఇది. సో సూర్యచంద్రులు నిరంతరంగా పరిభ్రమిస్తూ ఉన్నారు. సూర్యుడు చంద్రుడు ఆ పద్ధతిలో ఋతువులను నిర్మాణం చేశారు కనుకనే ఆ ఋతువులు సక్రమంగా నడుస్తూ ఉంటేనే మన జీవితం బాగా నడుస్తుంది. చిత్రం ఏంటంటే, మాన్సూన్ బాగుంటే స్టాక్ మార్కెట్ బాగుంటుంది, మాన్సూన్ బాగులేదనుకోండి స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోతుంది. స్టాక్ మార్కెట్ అంటే పర్సనల్ ఆర్డర్. స్టాక్ మార్కెట్ పర్సనల్ ఆర్డర్ అంటే మీరు కొన్న స్టాక్ టు దట్ ఎక్స్టెంట్. పర్సనల్ ఆర్డర్ అంటే దట్ ఈజ్ వాట్ ఐ మీన్. మాన్సూన్ ఈ సూప్రా పర్సనల్ ఆర్డర్. సో ఈ విధంగా ప్రతి అడుగులోనూ కూడా ఆ సూప్రా పర్సనల్ ఆర్డర్, ఈశ్వర శక్తి మనల్ని శాసిస్తూ ఉంటుంది. ప్రతి అడుగులోనూ కూడా మనం నీళ్లు తాగినప్పుడు బోల్డన్ని బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతాయి, కానీ ఈశ్వర శక్తి ఇమ్యూనిటీ రూపంగా శరీరంలో ఉండి బాడీని హెల్దీగా పెడుతుంది. మనకు ఆ సంగతి తెలియదు. మనం తాగేది నీళ్లు కాదు, మనం తాగేది సొసైటీ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ తాగేస్తూ ఉంటాం నీళ్లు అనే పేరుతో. కనపడవు, అందుకు సంతోషం. కళ్ళని పరమేశ్వరుడు సూక్ష్మ దర్శిని రూపంగా నిర్మాణం చేసి పెట్టినట్లయితే మనం నీళ్లు తాగలేకపోయేవాళ్ళం, అన్నం తినలేకపోయేవాళ్ళం. ఆయన పరమేశ్వరుడు ఆ శక్తి కళ్ళకి ఇవ్వలేదో బతికిపోయే ఉంటాయి. కాబట్టి మన జీవితంలో ప్రతి అడుగులోనూ ఆ ఈశ్వరుని యొక్క శక్తి నడిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. తర్వాత యస్య శాసనే సరిత సాగరాశ్చ స్వగోచరం నాతిక్రామంతి. ఆ పరమేశ్వరుని యొక్క శాసనంలోనే నదులు ప్రవహిస్తున్నాయి. నదీ ప్రవాహము ఇట్ సస్టైన్స్ లైఫ్, ఇట్ సస్టైన్స్ సొసైటీ, ఇట్ సస్టైన్స్ కల్చర్, సివిలైజేషన్. ఇది ఈజిప్షియన్ సివిలైజేషన్, దానికి ప్రాణము నైలు నది. ఇండియన్ సివిలైజేషన్ కి ప్రాణము హరప్పా, మొహంజదారో సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ కి ఆధారము సింధు నది. ఈనాడు భారతీయ హిందూ సివిలైజేషన్ అని మీరు ఏదైతే అంటారో దానికి ఆధారం గంగా నది, గోదావరి, కృష్ణానది. ఇవే ఆధారం. ఈ నదులు అలా చక్కగా ప్రవహిస్తున్నాయి. స్వగోచరం నాతిక్రామంతి. వాటికి ఒక షెడ్యూల్ ఉంది. గోచరం అంటే డొమైన్ ఆర్ షెడ్యూల్. వాటి షెడ్యూల్ని అవి మోరార్లెస్ అతిక్రమించకుండా అవి నడిపిస్తూ ఉంటాయి. తేడా రానివ్వవు. తేడా వచ్చిందని మీరు అనుకున్నప్పుడు కూడా దాని షెడ్యూల్ ప్రకారం అది నడుస్తోంది. అంచేతనే మనం ఇంకా జీవించున్నాము. తర్వాత సముద్రము.
సముద్ర అని కూడా అంటున్నారు, సాగరాశ్చ సముద్రములు. ఇవి ఎప్పుడూ కూడా ఆ చెలియలి కట్ట అని అంటారు, దాన్ని దాటవు. సీ లెవెల్ అని ఉంటుందండి, అది మారదు. మారదంటే స్టేబుల్ గా ఉంటుంది. మిగతా లెవెల్స్ అన్నీ ఆ స్టేబుల్ పాయింట్ బేసిస్ మీద కొలుస్తారు. మరి ఈ అప్పర్ టైడు లోవర్ టైడు ఏవో ఉంటాయి, మరి వాట్ అబౌట్ దట్ నాకు తెలియదు. హౌ దే డూ ఇట్, ఈ జాగ్రఫీలో ఎలా చేస్తారో నాకు ఐడియా లేదు. సీ లెవెల్ నుంచి ఇంత ఎత్తు అని వేస్తాడు, ఆ మీన్ సీ లెవెల్. అది ఈ టైడ్స్ కి లెక్కలో తీసుకుని మీన్ సీ లెవెల్ అని అదేదో ఒక ఇంకా స్టాండర్డ్ అనమాట. దాని నుంచి మీకు హైట్స్ అన్ని కొలుస్తారు. ఆ మీన్ సీ లెవెల్ సపోజ్ అది ఇంకా పెరగదు. మీన్ సీ లెవెల్ పెరిగిందనుకోండి చాలా డేంజర్. చెలియలి కట్ట అని అంటారు, చెలియలి కట్ట. ఇట్స్ తెలుగు వర్డ్. విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెలియలి కట్ట అనే నవల కూడా రాశారు. ఓ డైక్స్ కడతారు, అవును. అలాగే ఇజ్రాయెల్లో డెడ్ సీ అని ఉంది. ఇట్ ఈస్ వెరీ మచ్ లోవర్ దాన్ ది నార్మల్ సీ లెవెల్. చాలా లోతులో ఉంటుంది డెడ్ సీ. డెడ్ సీ ఏరియా అంతా కూడా. ఎనీవే, సో ఈ సముద్రము చెలియలి కట్టను దాటదు. సముద్రం చెలియలి కట్టను దాటిందే మొత్తం సివిలైజేషన్ అంతా స్మాష్ అయిపోతుందంటే ఏం మిగలదు. ఒక్క కెరటం వస్తేనే దివిసీమ చాలా ప్రమాదంలో పడిపోయింది. మొత్తం ఈ చెలియలి కట్టను సముద్రం దాటితే ఇంకేముంది. సముద్రము అలా ఉంటుందంతే. 2/3 సముద్రమే, 1/3 నేల. ఆ సముద్రం తన స్థానంలో తను ఉంటుంది. ఉంటే మనం ఇక్కడ సివిలైజేషన్స్, బిల్డింగ్స్ అన్నీ కడతాం. సో మన్హాటన్ అనే ఒక ఐలాండ్ ఇట్ ఈస్, న్యూయార్క్. దాంట్లో ఇంతంత హై స్టోరీ బిల్డింగ్స్, స్కై లైన్ ఎలా కట్టగలిగారు అంటే మొత్తం మన్హాటన్ అంతా కూడా రాక్ స్ట్రక్చర్. అది సముద్రంలో ఐలాండ్. మన్హాటన్ ఇస్ అన్ ఐలాండ్, స్మాల్ ఐలాండ్, రేదర్ స్మాల్ ఐలాండ్. ఒక ఐలాండ్ సాధారణంగా సాఫ్ట్ సాయిల్ తోటి ఉంటుంది. ఐలాండ్ అంటే జనరల్ గా సాఫ్ట్ గా ఉంటుంది. కానీ మన్హాటన్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్ రాక్, సాలిడ్ రాక్, ఫ్లాట్ రాక్. దాంతో సివిల్ ఇంజనీర్స్ వెన్ దే స్టడీడ్ ది జియోగ్రఫీ, సాయిల్ అని స్టడీ చేసినప్పుడు, మై గాడ్, దిస్ ఈజ్ ది ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు బిల్డ్. ఎందుకంటే ఫౌండేషన్స్ పకడ్బందీగా ఉంటాయి అని వాళ్ళు కనిపెట్టి ఇంకా అక్కడి నుంచి కట్టి పారేశారంటే బిల్డింగ్ మీద బిల్డింగ్. వరల్డ్ ట్రేడ్ సెంటర్ యూస్ టు బి బిగ్గర్ దాన్ అదర్ బిల్డింగ్స్. బట్ ది పాయింట్ ఈజ్ సో దట్ ఈశ్వరుడు అలా నిర్మాణం చేసి పెట్టాడు దాన్ని. ఈశ్వరుడు అక్కడ మన్హాటన్ ఐలాండ్ మీరు ఇలా కట్టుకుంటారు నాయనలారా అని అనుగ్రహం అలా చేసాడు అంతే. అందుకోసం కట్టుకోగలిగారు. కానీ మనం ఆ సంగతి ఈశ్వరుణ్ణి మరిచిపోతాం. అది వచ్చిన బాధ. ఈశ్వరుణ్ణి మరిచిపోయి ఇక్కడ నేను బిల్డింగ్ కట్టాను అంటాడు వాడు. సో అంచేతనే జీవితంలో మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ప్రతి అంశంలోనూ ఈశ్వరుణ్ణి గుర్తించే ప్రయత్నం చేయాలి. ఈశ్వరుడు లేకుండా ఏ అంశము లేదు. లోటల్లా గుర్తించలేకపోవడమే. ఆ ప్రయత్నం బాగా చేస్తూ ఉండాలి. స్వగోచరం నాతిక్రామంతి, సముద్రములు తమ చెలియలి కట్టను దాటుటలేదు. దాటితే సివిలైజేషనే ఉండదు. తథా స్థావరంజంగమంచ యస్య శాసనే నియతం. అది సముద్రాలు నదులే కాదండి, లోకాలు సముద్రాలు నదులే కాదు, ప్రాణి వర్గమంతా కూడా కదిలే ప్రాణులు స్థావరం, అజంగమం. కదలని ప్రాణులు స్థావరం. కదలని ప్రాణులు అంటే చెట్టు చేమలు, ఇంకా ఏవో కూడా ఉంటాయి కదలకుండా ఉండే ప్రాణులు సముద్ర గర్భంలోనూ. అక్కడ కదిలే ప్రాణులు అంటే మనుషులు. ఇప్పుడు మన ఉదరంలో బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా అవి స్థావరాలు. లివర్లో ఉండే బ్యాక్టీరియా లివర్లోనే ఉంటాయి, ఇంటెస్టైన్ లో ఉండే బ్యాక్టీరియా ఇంటెస్టైన్ లోనే ఉంటాయి. అవేవో నమ్ముకుని స్థిరంగా అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు. మామూలుగా దెర్ ఈజ్ ఏ పర్టికులర్ డిసీజ్, డయేరియానో ఏదో అంటారు దాన్ని, సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. డిసెంట్రీ కాదు, దట్ పర్టికులర్ ఇంటెస్టైన్ ట్రాక్ట్ లో ఆ బ్యాక్టీరియా ఎమీబియాసిస్. ఈ ఎమీబియాసిస్ ఉంది చూసారా,
మీరు ఏం చేయండి అది పోదు. పాపం అవి అక్కడ మకాం పెట్టుకున్నాయి. ఎమీబా కాలనీ ఆఫ్ ఎమీబా. మనం కాలనీలు కట్టుకున్నట్టుగానే వాటికి కూడా కాలనీ అనే పేరు కూడా అంతే. సో కాలనీ అంటే అవన్నీ కలిసి బై యాక్సిడెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అవి అక్కడ చేరాయి. అవి ఈశ్వరుడు వాటిని అలా అక్కడికి పంపించాడు, అక్కడికి చేరాయి, అక్కడ మకాం పెట్టుకుంటాయి. వాటిని అక్కడి నుంచి తరిమేసేయాలని మనం ఎంతో ప్రయత్నం చేస్తాం. ఎంతగా 6 months వేసుకోవాలి మీరు ఈ టాబ్లెట్లని కూడా రికమెండ్ చేస్తారు. 6 months మింగిన వీడి అమీబియాసిస్ అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోతుంది. ఇట్ విల్ నెవర్ బి డిస్లాడ్జ్, ఐ టెల్ యూ. అంచేతే అమీబియాసిస్ వాళ్ళు ఇంకంతే, అమీబియాసిస్ తోటే బతుకుతారు, అమీబియాసిస్ తోటే చచ్చిపోతారు. ఇట్ వోంట్ గో అవే. ఎమ్ ఐ రైట్? మీరు ఆలోచించండి. అమీబియాసిస్ ముఖ్యంగా ఈ వాటర్, ఇంప్యూర్ వాటర్ ఎక్కువగా ఉండే ఏరియాస్, గోదావరి తీరము, పూరి డిస్ట్రిక్ట్, వీటిల్లో ఈ వాటర్ బోర్న్ డిసీజెస్ అంటారు. వాటిల్లో అమీబియాసిస్ ఒకటి. అది ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది. దానికి టాబ్లెట్లు ఏవో మెట్రోనిడోలో ఇవేవో టాబ్లెట్స్ ఉన్నాయి. అవి ఎన్ని వేసుకున్నా ఉడికే కంఠం అంతా అది అసహ్యంగా తయారవడం తప్పించి, అమీబియాసిస్ ఒక్క పిసరు ఈ టాబ్లెట్లు బాగా మీరు ఎక్కువ వేసుకున్నప్పుడు ఒక్క పిసరు తగ్గినట్టుగా అనిపించి మీరు టాబ్లెట్లు మానేసిన వెంటనే మళ్ళీ మొదటి స్థితికి వచ్చేస్తారు. ఇట్ విల్ నెవర్ డిజపియర్. సో ఈ విధంగా నేను ఈ దృష్టాంతం ఎందుకు చెప్పానంటే అవి స్థావరాలు, అవి జంగమాలు, వనవ జంగమంలో పడతాం, కానీ అవి స్థావర ప్రాణులు, ఎక్కడికి కదలవు, అక్కడే ఉంటాయి. సో ఆ ట్రాక్ట్ ని, ఇంటెస్టైన్ ట్రాక్ట్ లో మకాం పెడితే అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి పోదు. సో స్థావరం జంగమంచ యస్య శాసనే నియతం. పోలండి, బ్యాక్టీరియాదే ఉంది, అన్ని ప్రాణులు కూడా ఆ ఈశ్వరుని యొక్క శాసనంలోనే అవి జీవిస్తూ ఉన్నవి, జీవిస్తున్నాయి, మరణిస్తున్నాయి కూడా. ది హోల్ స్ట్రక్చర్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎంటైర్లీ కంట్రోల్డ్ బై దట్ హయ్యర్ పవర్. తర్వాత తథాచ రతవః అయనే అబ్దాశ్చ యస్య శాసనం నాతిక్రామంతి. ఇంకా కాలపురుషుడు, కాలము అంటే ఋతువులు. ఋతువులు వేసుకొని పక్షాలు వేయలేదు ఆయన, పొగలు రాత్రి అంతే. అలాగే పొగలు రాత్రి ఆ స్ట్రక్చర్ మారదు. ముందు పగలు పెరుగుతుంది, రాత్రి తగ్గుతుంది, తర్వాత 2 ఈక్వల్ అయితే మళ్ళీ ఇప్పుడు రాత్రి పెరిగి పగలు తగ్గుతుంది, మళ్ళీ అదే రివర్స్ అవుతూ ఉంటుంది. అదే పద్ధతిలో శుక్లపక్షం కృష్ణపక్షం మారీ పనే లేదు. తర్వాత ఋతువులు నడుస్తోంది ఇప్పుడు. దీని తర్వాత ఋతువులు ఏమీ మారవు, అలాగే వస్తూ ఉంటాయి. సంవత్సరాలు ప్రభవ విభవ సైకిల్ తిరుగుతూ ఉంటుంది. సో అయనాలు, దక్షిణాయనము ఉత్తరాయణం. చాలా ఇంట్రెస్టింగ్ అండి అయనం అంటే. రోజు సూర్యుడికి, ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసేవాడికే తెలుస్తుంది అయనం సంగతి, లేకపోతే ఏం తెలుస్తుంది మీకు? దక్షిణాయనమా ఉత్తరాయణమా అంటే ఏమో తెలియదంటారు. రోజు ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసే అలవాటు ఉంటే సడన్లీ వన్ ఫైన్ మార్నింగ్ సూర్యుడు ఇటు బదులు ఇటు ఉంటాడు. ఓ చెట్టు ఏదో ఉంటుంది అక్కడ ల్యాండ్ మార్క్, ఆ ల్యాండ్ మార్క్ లెఫ్ట్ నుంచి ఉదయిస్తూ ఉంటాడు. సడన్లీ వన్ ఫైన్ మార్నింగ్ లెఫ్ట్ లో ఉంటాడు, రైట్ లో ఉంటాడు. అంటే ఇటు నుంచి ఇటు వచ్చాడు అనమాట. తూర్పులోనే ఈ ఇటువైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి వచ్చాడు. సదర్న్ సాలిస్టిస్, నార్దర్న్ సాలిస్టిస్ అనేదో అంటారు పేరు. వాళ్ళ అన్న పేరు నేను అంటున్నా. ఆయన ఇటున్నవాడు అటెందుకు వచ్చాడబ్బా నాకు ఇప్పటికీ సందేహమే. అదేదో కొంచెం ఆస్ట్రానమీ ఓపిక్గా కూర్చొని చూస్తే తెలుస్తుంది. ఈ ఆస్ట్రాలజర్ని అడిగితే 2005లో నీకు రోగం ఎప్పుడు వస్తుందో చెప్తానంటాడు, కానీ ఇదేమిటో వాడికి తెలియదు. వాళ్ళు ఈ ఆస్ట్రాలజర్స్ ఉన్నారే, మై గాడ్, ఐ టెల్ యూ. దీని సంగతి అతనికి తెలియదు. దీని సంగతి తెలియాలంటే ఆస్ట్రానమర్ని అడగాలి. ఆస్ట్రానమర్ వాళ్ళు చెప్తారు. కనుక వీటిదంతా కల్పనా విశేషంలో వెళ్ళిపోతూ ఉంటుంది, మహాకల్పన. ఎనీవే, సో ఈ విధంగా అయనములు అలా పెర్ఫెక్ట్ గా ఎక్కడో అసలు మార్పు అనేది ఉండదు, అదే పద్ధతిలో సైకిల్ తిరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆ యస్య శాసనం అతిక్రామంతి. ఎప్పుడూ కూడా ఈశ్వరుని యొక్క శాసనాన్ని అవి తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటాయి, దాటనే దాటవు. తర్వాత తథా కర్తారః కర్మాణి ఫలంచ యచ్ఛాసనాత్ స్వం స్వం కాలం నాతివర్తంతే.
ఇంకా ఆఖరికి ఇండివిజువల్ దగ్గరికి వచ్చారు. ఏమంటే మొత్తం ఈ ఎంటైర్ స్ట్రక్చర్ ఈశ్వరుని శాసనంలో నడుస్తోంది అనుకోండి, ఇంకా మన జీవితం ఉంది. ఇప్పుడు మన జీవితం కూడా ఆ స్ట్రక్చర్లోనే నడుస్తూ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటా ఉంటే మన జీవితం మన ఇష్టం ప్రకారం నడుస్తోంది అని అనుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. అంతే. ఫైనల్ గా ఆ మాట అంటున్నారు, కర్తారహ, మేము కర్తలం అనుకునే ఈ జీవులు, వాళ్ళు చేసే కర్మలు, ఆ కర్మలుగా వాళ్ళు అనుభవించే ఫలాలు, ఇవన్నీ కూడా ఆ ఈశ్వరుని శాసనము చేతనే నిర్ధారింపబడి ఆయా కాలమునందు వాటి కాలం వాటికి వచ్చినప్పుడు అవి ఫలాన్ని ఇస్తాయి. స్వం స్వం కాలం నాతివర్తంతే. అంచేతనే ఈశ్వరీయ శాసనం ఏదైతే కలదో, ద సూప్రా పర్సనల్ ఆర్డర్, అంటే సూప్రా పర్సనల్, ఆ పదం నాకు చాలా ఇష్టమైన పదం. ఎందుకంటే ఆ పదం నేను వాడిన మరుక్షణంలోనే నీ పర్సనల్ అనే దాన్ని అది అతీతంగా ఉన్నది అనే మాట స్పష్టంగా దాంతోనే గోచరిస్తూ ఉన్నది. మన జీవితంలో ప్రతి అంశము కూడా నడుస్తోంది అనే సత్యాన్ని గుర్తించి ఈ ఫలములు ఆయా కాలములో ఆ ఆర్డర్ ప్రకారమే వస్తాయి. అంతే. మనం ఎంత గిలగిల్లాడినా ముందు రావు, మనం వద్దని తోసేస్తే రాకుండా పోవు. నాకు ఏ సంపద అక్కర్లేదు, నాకు ఏ ధనమో అక్కర్లేదని ఒకడు అనుకుంటాడు. వాడికి ఆ ధనం వచ్చే సమయం వచ్చినప్పుడు రానే వస్తుంది, ఆపలేడు. నాకు డబ్బు కావాలి బాబోయ్ అని ఇంకొకడు తంటాలు పడుతూ ఉంటాడు, వాడికి రానే రాదు. ఈ లక్ష్మీదేవి ఉంది చూసారా, ఎవళ్ళు లక్ష్మీదేవి వెంట పడతారో వాళ్ళకి దూరంగా పారిపోతూ ఉంటుంది ఆవిడ. ఎవళ్ళు మా అమ్మ తల్లి నన్ను ఇలా ఉండని, నేను బాగానే ఉన్నాను, నీ అనుగ్రహం ఇట్స్ ఓకే అని అన్నవాడి వెంట పడుతూ ఉంటుంది ఆవిడ. కనుక మనము ఆ ఈశ్వరుని యొక్క మహిమను గుర్తించి దానికి తగ్గట్టుగా మన పర్సనల్ లైఫ్ని అలైన్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసునండి, ది స్ట్రక్చర్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ బాగా తగ్గిపోతుంది. డిజైర్స్ బాగా తగ్గిపోతాయి, ఫియర్స్ ఇంకా తగ్గిపోతాయి. దెర్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫ్రీడమ్ ఇన్ రికగ్నిషన్ ఆఫ్ ద యూనివర్సల్ ఆర్డర్ ఆర్ పవర్. అది సంగతి. స ఏష మహిమా భువి లోకే, అదండి ఏష మహిమా భువి అని ఉందే, దానికి ఇంతవరకు వర్ణం. మీరు భువి అంటే భువిల మహిమ చెప్తానన్నారు కదా, మరి సూర్యుడి గురించి చెప్పారేమిటి అని మీరు అనుకుని పోతారేమోనని. భువి అంటే లోకే అని అర్థం. భూమండలమే కాదు, మొత్తం లోకంలో, జగత్తులో. సో ఈ విధంగా ఆ పరమేశ్వరుని మహిమ ప్రతి అంశంలోనూ వ్యాప్తమై ఉన్నది అని అర్థం. ఇప్పుడు నాకు ఒక కోరిక తీరలేదనుకోండి, నేను ఇమీడియట్లీ ఓకే ఇది ఈశ్వరుని యొక్క సంకల్పము, మన కోరికకి విరుద్ధముగానున్నది అని నేను గుర్తించాను అనుకోండి, ఆ బరువు తీరిపోతుంది. హర్ట్ ఉంటుంది. హర్ట్ అంటే ఒకప్పుడు హర్ట్ క్రిస్టలైజ్ అయి ఉంటుంది, ఫలానా వాడి మూలంగా నా కోరిక తీరలేదు. దాంతో అప్పుడు ఆ హర్ట్ ఏమవుతుంది, వాడి మీద ద్వేషంగా నిర్మాణం అవుతుంది. ఒకప్పుడు ఆ ఫలానా వాడు అనేది ఎవడో ఉండడు, ఆ హర్ట్ మిగిలిపోతుంది. ఆ అన్క్రిస్టలైజ్, అది అంటే ఒక డైరెక్షన్ లెస్ గా ఆ హర్ట్ అలా మిగిలిపోతుంది. నేను ఇల్లు కట్టుకోలేకపోయాను, లేకపోతే నేను బిల్డింగ్ కట్టలేకపోయాను, అయితే నేను కారు కొనుక్కోలేకపోయాను, లేకపోతే నేనేమో అమెరికా వెళ్ళలేకపోయాను. ఇలాగా ఏదో ఒక హర్ట్, దానికి డైరెక్షనే ఉండదు. ఇంకా డైరెక్షన్ మీరు పెడితే ఇంక దేవుణ్ణి డైరెక్షన్ గా పెట్టాలి, ఇంకా అంతకంటే వేరే ఏం కనపడదు. ఆ హర్ట్ అలా మిగిలిపోతుంది. సో ఈ హర్ట్స్ అవి ఎప్పటికీ పోయివి కావాలి, అలా మనల్ని వల్ల పీడిస్తూనే ఉంటాయి. పెద్ద వయసు వచ్చేప్పటికి ఈ హర్ట్స్ అన్నీ పైలప్ అవుతాయి. వీడు ఇంక ఖాళీగా ఉంటాడు, ఉండి అవన్నీ నెమరు వేసుకుంటూ ఉంటాడు. నెమరు వేసుకుని అలా దుఃఖిస్తూ ఉంటాడు. ఏమనిపిస్తుందంటే ఇంత బతికేం కానీ లాభం అని అనుకుంటాడు. వెరీ బిగ్ మ్యాన్ ఆల్సో థింక్స్ ద సేమ్ వే. అండ్ వెరీ అకాంప్లిష్డ్ పర్సన్ కూడా అలాగే అనుకుంటాడు. ఏమీ అకాంప్లిష్ చేయని వాడు కూడా అలాగే అనుకుంటాడు. ఏమీ అకాంప్లిష్ చేయని వాడు అనుకుంటే పోనే సంతోషమే. అన్నీ అకాంప్లిష్ చేసిన వాడు కూడా 80-82 ఏటో టికెట్ అప్లై చేసి టికెట్ ఇవ్వలేదని ఎందుకు ఈ జీవితం వేస్ట్ అని అనుకున్నవాడు బోల్డంత మంది పేర్లు చెప్తే బాగుండదు. దేర్ ఆర్ సో మెనీ ఆఫ్ దెమ్.
అందరూ వాజ్పేయి గారిలాగా ఉండరు. ఆయన ఏమన్నారంటే, మీకు మా పరిపాలన నచ్చితే మాకు మీరు అధికారం ఇస్తే ఇంకో 5 ఏళ్ళు చేస్తాం, లేదంటారా శుభం, మీరు ఇంకొకళ్ళకి ఇవ్వండి, మేము వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాడు ఆయన. దిస్ ఈజ్ వాట్ హీ సేస్. అందరూ అలా ఉండరు. సో 80 ఏళ్ళు వచ్చి నాకు టికెట్ రాలేదని దుఃఖించేవాళ్ళు బోలని మంది ఉన్నారు. తర్వాత ఒక సోదరుడు మరో సోదరుడి మీద కత్తులు దూస్తారు ఎలక్షన్లో నెగ్గడం కోసం, తండ్రి కొడుకు మీద, భార్య భర్త మీద. ఎంత విడ్డూరమో చూడండి. అంటే తీవ్రమైన రాగద్వేషాలు అలా ఉంటాయి. సో ఇదంతా కూడా చాలా అనవసరం, చాలా తప్పు. మన కామనలను, మన భయాలని ఈశ్వరునికి సమర్పించటం, శరణాగతి చేయటం. శరణాగతి అంత కష్టమైనది అదే కానీ మరొకట్లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే శరణాగతి అంటే బాగా విభూతి పెట్టడమో బాగా నామం పెట్టడమో అనుకుంటారు. శరణాగతి అంటే అది కాదు, అంత కఠినమైన పని అదే కానీ మరొకటి. శరణాగతి అంత కఠినమైన వ్యవహారం అదే కానీ మరొకటి లేదు. శరణాగతి చేయాలంటే వాడు చాలా దృఢమైన వివేకం గలవాడై ఉండాలి. ఇగో ఇదే ఆ వివేకం అంతా కూడా. యస్య సహా ఏష సర్వజ్ఞః ఏవం మహిమా దేవః. సో ఏష మహిమా యస్య సహా, ఈ మొత్తం మహిమంతా కూడా ఏ పరమేశ్వరునిదో ఈ పరమేశ్వరుడు సర్వజ్ఞుడు. ఏష మహిమాభువి, యస్యైష మహిమాభువి కదా, సర్వజ్ఞుడు అంటే మొత్తం కంక్లూడ్ ఏం చేస్తున్నారంటే ఏవం మహిమా దేవః, పరమేశ్వరుడు ఇంతటి మహిమ గలవాడు అని కంక్లూడ్ చేశారు. ఇప్పుడు దివ్యే బ్రహ్మపురే హ్యేషః అని దానికి వస్తున్నాం. దివ్యే ద్యోతనవతి సర్వబౌద్ధ ప్రత్యయకృత ద్యోతనే బ్రహ్మపురే. ఈ పరమేశ్వరుడు బ్రహ్మపురములో ఉన్నాడు. ఎటువంటి బ్రహ్మపురం? దివ్యమైన బ్రహ్మపురం. దివ్య అంటే వెలిగిపోయే అని అర్థం. ఆ శబ్దానికి అర్థం అది. దివు కాంతం, దివ్యంగా ఉందంటే వెలిగిపోతోంది అని అర్థం. సో అంచేతనే కొంతమంది వెలిగిపోవడం కోసమని ఈ తలలాగా పెట్టి వెనకాల చక్రంలాగా ఒకటి ఏదో వెలిగిట్లా చేసుకుంటారు, వెలిగిపోతున్నట్టుగా. అది ఉంటే చక్రంలాగా వెలిగిపోతూ ఉంటే అది దివ్యే అని అర్థం. ఉంటే అది పోయెట్స్ ఇమాజినేషన్. అది అలాగే చక్రాలు ఏం అక్కర్లేదు. ఎందుకంటే వెలిగిపోతూనే ఉంది ఈ పురము. ఎలా వెలిగిపోతుందో తెలిసిన సర్వబౌద్ధ ప్రత్యయకృత ద్యోతనే. అన్ని బౌద్ధ అంటే బుద్ధి యందు ఉండే ప్రత్యయముల చేత, ప్రత్యయము అంటే సంకల్పములు, ఆలోచనలు, విజ్ఞానములు. ప్రత్యయం అంటే విజ్ఞానములు. బుద్ధి యందు ఉదయిస్తూ ఉండే అన్ని రకముల విజ్ఞానముల చేత ఈ నగరము ప్రకాశింపబడుతోంది. ఇప్పుడు ఈ నగరము ఇక్కడ పెద్ద బల్బులు 2 ఇలాగ వెలిగిపోతున్నాయి, 1000 క్యాండిల్ బల్బ్. ఎందుకని? శబ్ద జ్ఞానం కలిగిపోతుంది వీటి వల్ల. ఇక్కడ ఇంకో 2000 క్యాండిల్ బల్బ్స్, రసజ్ఞానం కలిగిపోతుంది, రూపజ్ఞానం. ఇక్కడ 10,000 క్యాండిల్ బల్బ్ ఒకటి ఇక్కడ ఉంది, రసజ్ఞానం. ఇక్కడ 2,000 క్యాండిల్ బల్బ్స్, గంధజ్ఞానం. శరీరం అంతా కూడా తీగ, ఈ మొత్తం చెట్టుకంతకి తీగలు వేసేసి బల్బులు వెలిగించేస్తారు చూడండి. ఆ రకంగా ప్రతి రోమకూపంలోనూ కూడా బల్బులు, చిన్న చిన్న బల్బులు వెలిగిపోతున్నాయి. స్పర్శజ్ఞానం. అంచేతనే ఇక్కడ ఇదంతా టీకాకారుడు ఏమని రాశాడంటే, మహారాజు గారి ప్రసాదంలో ఎక్కడ చూసినా దీపాలు వెలిగిపోతున్నట్టుగానే ఈ బ్రహ్మగారి ప్రసాదంలో ఎక్కడ చూసినా కూడా పంచేంద్రియములు, మనస్సు, బుద్ధి, అహం, వృత్తి ఇవన్నీ కూడా అలాగా అద్భుతంగా వెలిగిపోతున్నాయి. చైతన్య ప్రకాశం. ఈ వెలుగంటే మామూలు ఇలాంటి దృశ్య ప్రకాశం కాదు. దృశ్య ప్రకాశాన్ని కూడా ప్రకాశింపజేసే చైతన్య ప్రకాశం. యు సీ, దట్ ఈజ్ యూ షుడ్ బి కాన్షియస్ ఆఫ్ ది కాన్షియస్నెస్, నాట్ వాట్ కమ్స్ టు లైట్ ఇన్ కాన్షియస్నెస్. అర్థమైందండి పాయింట్? సినిమా తెర మీద ఏముందో అది చూసి వీడు ఆశ్చర్యపోతాడు తప్పించి, ఆ సినిమా తెర మీద ఉన్నదాన్ని తెలుసుకుంటూ ఉండే ఈ చైతన్య ప్రకాశము గురించి వీడు కల్లో కూడా ఆలోచించాడు.
పెర్ఫ్యూమ్స్ బాగున్నాయని పెర్ఫ్యూమ్స్ వెంట పరిగెత్తుతాడు కానీ ఆ పెర్ఫ్యూమ్స్కి ఆ పెర్ఫ్యూమ్ అనే మహిమను గుర్తించినట్టు, అది మహిమ గుర్తించాలి కదా మీరు. ఆ గుర్తించడానికి మూలంలో ఏమున్నది? చైతన్య శక్తి ఉంది. అది పట్టించుకోడు. సో వాట్ ఎవర్ కమ్స్ టు లైట్ ఇన్ కాన్షియస్నెస్ హీ బికమ్స్ వెరీ మచ్ అట్రాక్టెడ్ బై ఆల్ దట్. వేరే ఎందుకంటే కానీ అవి వచ్చిపోతూ ఉండేవి. అలా వస్తుంది, ఇలా పోతుంది, మిథ్య. కానీ ఈ కాన్షియస్నెస్ మాత్రం అలాగే మిగిలి ఉంటుంది. కాబట్టి ఈ చైతన్యంలో ఏ సంసారం ప్రకాశిస్తోందో ఆ సంసారం వెంట పడినంత కాలం, చైతన్యంలో ప్రకాశిస్తే గానీ వెంటపడడం కుదరదు. మీరు సంసారం వెంటబడాలంటే కూడా అది చైతన్యంలో ప్రకాశించాలి. మీకు ఏదైనా పెర్ఫ్యూమ్ వెంటబడ్డాలనుకోండి, పెర్ఫ్యూమ్ వెంటబడాలంటే కూడా ఆ పెర్ఫ్యూమ్ని మీరు చక్కగా తెలుసుకుంటూ ఉండేటువంటి చైతన్యం యొక్క అనుగ్రహం ఉండాలి. లేకపోతే పెర్ఫ్యూమ్ వెంటే పడతారు. మా దగ్గర పాఠం చదువుకునే ఆయన ఒక పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అమెరికాలో ఉన్నాడు. హీఈస్ ఎ రెగ్యులర్ స్టూడెంట్. హీ వర్క్స్ ఇన్ ఎ పెర్ఫ్యూమ్ కంపెనీ. ఫ్రెంచ్ పెర్ఫ్యూమ్ కంపెనీ ఉంది. వాళ్ళ అవుట్లెట్ ఏదో అమెరికాలో, న్యూయార్క్ లో దాంట్లో పనిచేస్తాడు. ఈ ఏదో వన్ పర్టికులర్ డే, థ్యాంక్స్ గివింగ్ డే, ఏవో సమ్ ఇంపార్టెంట్ డే నాకు తీసుకొచ్చి పెర్ఫ్యూమ్స్ ఇస్తాడు. అతను ఎందుకు ఈ పెర్ఫ్యూమ్స్ ఇస్తున్నావు అంటే, నాకు ఇవ్వాలనిపించిస్తున్నా, మీరు తీసుకోండి అంటాడు. అంటే నేనంటాను, వీటికి ఏమవుతుందో మీకు తెలుసా అంటే, తెలుసండి నాకు, అవి ఏమవుతాయో నాకు తెలుసు, బట్ స్టిల్ హీ గివ్స్ ఇట్ ఎవ్రీ ఇయర్ నాకు ఇస్తాడు. అవి నా దగ్గర మహా ఉంటే 2 రోజులు 3 రోజులు ఉంటాయి. అలా పెట్టి ఉంటుంది. నేను ఓపెన్ కూడా చేయను. ఎందుకంటే మళ్ళీ ఎవరో ఇవ్వాలంటే మనం ఓపెన్ చేసి ఇస్తే బాగుండదు కదా. అలా చక్కగా ప్యాక్ చేసి ఉంటాయి. అలాగే అట్ ది వెరీ ఫస్ట్ అకేషన్ వెన్ ఐ కమ్ అక్రాస్ ఎ యంగ్ లేడీ ఆర్ ఎ యంగ్ మ్యాన్, వాట్ ఎవర్, ఐ హ్యాండ్ ఓవర్ ఇట్. ఎందుకంటే ఈ పెర్ఫ్యూమ్స్ మనం ఏం చేసుకుంటామండి? సాధువులకు పెర్ఫ్యూమ్స్ ఏమిటండి? అసలు సాధువులు పెర్ఫ్యూమ్స్ వాడకూడదని శాస్త్రం కూడా ఉంటుంది. సో జస్ట్ ఐ హ్యాండ్ ఓవర్ అట్ ది వెరీ ఫస్ట్ ఆపర్చునిటీ. ఐ హ్యాండ్ ఓవర్. అతను ఇవ్వడం మానడు, అండ్ నేను తీసుకుంటాను, హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాను. సో ఇట్ ఈస్ నాట్ ది పెర్ఫ్యూమ్ విచ్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది కాన్షియస్నెస్ ఇన్ విచ్ ది పెర్ఫ్యూమ్ కమ్స్ టు లైట్, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంచేతనే మహాత్ములు ఏమని చెప్తారంటే, డోంట్ వరీ అబౌట్ ది సంసార. ఆ సంసారమును ప్రకాశింపజేసే చైతన్యము, కాన్షియస్నెస్, బీ కాన్షియస్ ఆఫ్ దాట్, దట్స్ ఆల్. దట్ ఈజ్ ఆల్ యూ హ్యావ్ టు డూ. డోంట్ సే హౌ, యు ట్రై ఇట్, దట్స్ ఆల్. ఇంకా అంతకంటే ఏం చెప్తారు ఎవరు మాత్రం. కాబట్టి ఆ చైతన్యాన్ని, దాన్ని పట్టుకోవాలి. అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఇక్కడ ఉన్నది కనుక దీనికి బ్రహ్మపురము. సో బ్రహ్మపురే, వండర్ఫుల్. ఈ బ్రహ్మపురాన్ని గురించి ఓ మంత్రంలో వర్ణించారు. అష్టాచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య అని. అరుణ ప్రశ్న అని ఒకటి ఉంది. అది దాంట్లో ఇలా వర్ణించారు. ఇది ఈ పురము, ఈ నగరము, దీనికి 8 చక్రాలు ఉన్నాయన్నారు. చక్రాలంటే మన నగరానికి చక్రాలు ఏమిటో, సంథింగ్ లైక్ దట్. అంటే ఏవో ఈ తలుపులు తీసేది వేసేది ఏవో చక్రాలు ఏవో అవి ఉంటాయి. అష్టాచక్ర, 8 చక్రాలు. ఇక్కడైతే తెలుస్తూనే ఉంది. ఇక్కడ 6 చక్రాలు లెక్కేస్తారు కదండి. ఈ 6 వేసుకుని 8 అవ్వాలి. ఇప్పుడు ఈ 6కి ఇంకో 2 జత చేయాలి. ఏదో కింద మీద పడి ఒకటి అలాగే కనపడుతూనే ఉంది. సహస్రారము, సహస్రార చక్రం అంటే బ్రెయిన్. ఇంకొకటి బ్రహ్మరంధ్రము, 8. నవద్వార, ఇంద్రియాలు, ఇంద్రియములు నవద్వారములు. దేవానాం పూరయోధ్య, దేవతల యొక్క పురము. దేవతలంటే ఎవరంటే ఇంద్రియాలు. ఇంద్రియాలే దేవతలంటే. ఇంద్రుడు అంటే చేతులు, విష్ణు అంటే కాళ్ళు, దిగ్దేవత అంటే చెవులు, అగ్నిదేవత అంటే వాక్కు. సో ఈ విధంగా సూర్యుడు కన్ను, అశ్విని దేవతలు ముక్కు. ఈ విధంగా ఈ దేవతలు, ఈ దేవతలందరికీ నగరము ఇదే. దీని పేరు అయోధ్య. అయోధ్య అంటే దీనిని యుద్ధము చేసి ఓడించుట శక్యము కాదు అయోధ్య. ఎందుకంటే అదే ఉన్న సత్యతత్వం, అది ఒక్కటే, మిగతాదంతా మిథ్యే, ఇంకేమి యుద్ధం చేస్తారు అని. ఈ విధంగా సో ఇట్ వాస్ డిస్క్రైబ్డ్. అయితే ఒకళ్ళు అడిగారు, మరి ఏమండి ఇది బ్రహ్మపురం అయితే మరి నా భార్య వాట్ ఈస్ దట్ అని అడిగాడు. దిస్ ఈజ్ తెలుగు, వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ఉపనగరం, శాటిలైట్ ఊరం. ఇది మెయిన్ సిటీ అయితే సిటీ ఆఫ్ 11 గేట్స్ కదా. పురం సిటీ, పురం అంటే సిటీ.
పురం ఏకాదశ ద్వారం. దిస్ ఇస్ కఠోపనిషత్. సిటీ ఆఫ్ 11 gates. If this is the city of 11 gates of Brahman, what about my wife? Yeah, she is the satellite city, Upanagaram. East city ఏదో ఉంది చూడండి, లైక్ ది శాటిలైట్ అనమాట. అంటే ఈ ఆత్మభావము ఇట్ ఎక్స్టెండెడ్ బియాండ్ దిస్ బాడీ. భార్య యందు, పుత్రుల యందు, పుత్రికల యందు ఆత్మభావం ఉంటుంది కనుక దే ఆర్ ది శాటిలైట్స్. శాటిలైట్ సిటీ అలా వర్ణించారు, ఉపనగరము అని వర్ణించారు. సో ది సేమ్ ఆర్గ్యుమెంట్ అప్లైస్ ఆన్ ది అదర్ సైడ్ ఆల్సో. భార్యకు కూడా సేమ్ ఆర్గ్యుమెంట్ అప్లై అవుతుంది. ఫర్ హర్ ద బాడీ ఈస్ ది బ్రహ్మపురం అండ్ ది హస్బెండ్ ఈస్ ది శాటిలైట్ సిటీ. సో లైక్ దట్ ఇట్ వర్క్స్ లైక్ దట్. ఎనీవే, ఇది బ్రహ్మపురం. సర్వబౌద్ధ ప్రత్యయకృత ద్యోతనే. ద్యోతనము అంటే ప్రకాశం. ఏం ప్రకాశం? బౌద్ధ ప్రత్యయాలే, బుద్ధి ప్రత్యయాలే ప్రకాశము. శబ్ద ప్రత్యయం, రస ప్రత్యయం, రూప ప్రత్యయం, ఇవన్నీ. ప్రత్యయం అంటే జ్ఞానం. ఓకే. దివ్యే బ్రహ్మపురే బ్రహ్మణోత్ర చైతన్యస్వరూపేణ నిత్యాభివ్యక్తత్వాత్. అదే పౌల్ బ్రంటన్ అని ఒక పెద్ద గొప్పవాడు ఒక ఆయన ఉండేవారు. పౌల్ బ్రంటన్, పాల్ బ్రంటన్. ఆయన రమణ మహర్షి యొక్క బోధలని ప్రపంచంలో ఆయన ప్రచారం చేశారు. ఆయన మొట్టమొదట హీ వెంట్ టు ఏ మహాత్మా ఇన్ హృషికేశ్. ఎక్కడో మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు. రమణ మహర్షి దగ్గరికి రావడానికి ముందు వెళ్ళారు. వెళ్ళి ఆయన హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్. ఏదో సత్సంగంలో భాగంగా ఓ ప్రశ్న అడిగాడు. ఏమనంటే, వాట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఈశ్వర అని అడిగాడు. అంటే వీ నో వాట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ సైన్స్. సైన్స్ యొక్క గ్లోరీ మాకు తెలుస్తూ ఉంది మా వెస్టర్న్ కంట్రీస్ లో. దిస్ ఈజ్ సపోజ్ టు బి వెరీ స్పిరిచువల్ ల్యాండ్. హియర్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ మీ వాట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఈశ్వర అని అడిగాడు. అయితే మహాత్ముడు చెప్పాడు, ఓకే, ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ది గ్లోరీ ఆఫ్ ఈశ్వర. దేర్ యూస్ టు బి ఏ డ్రాప్ ఆఫ్ బ్లడ్ ఇన్ ఏ జెంటిల్మన్స్ బాడీ. That drop of blood has now assumed the form of a human being and it is talking about glory of Ishvara అని చెప్పాడు. అంటే పాల్ బ్రంటన్ కొంచెం వేలమొహం వేస్తుంది చూశాడు. ఏమిటి ఇలా చెప్తున్నాడు ఇలా అంటే? ఆయన ఇప్పుడు ఆయన టాకింగ్ అబౌట్ యూ అని చెప్పాడు. నువ్వే నీ తండ్రి దేహంలో ఒక కణం రూపంగా ఉండేవాడివి. ఇప్పుడు నా ముందు 70 కేజీల మనిషిని నిలబడి దేవుడి యొక్క మహిమ గురించి ప్రశ్న అడుగుతున్నావు. ఇంతకంటే ఒక కణం ఇలాగా ఇంత 70 కేజీలు అయిపోయి ప్రశ్నలు అడుగుతోందంటే ఇంతకంటే గ్లోరీ ఏం కావాలని అడిగాడు ఆయన. చాలా బాగా చెప్పాడు. చెయ్యలే. సో ఈ ఏష మహిమ దిశింది మహిమ. సో ఎనీవే, అది బ్రహ్మపురము అంటే అర్థం అది. సో బ్రహ్మణ అత్ర చైతన్య స్వరూపేణ నిత్య అభివ్యక్తత్వాత్. ఆ బ్రహ్మ చైతన్య రూపంగా సర్వ జగత్తుకి అధిష్టానం, సద్రూపంగా ఉన్నది. ఆ సత్తే ఇక్కడికి వచ్చేప్పటికీ చిత్ అయిపోయి మొత్తం దేహమంతా కూడా వెలిగిపోతూ నిత్య అభివ్యక్తత్వాత్ సర్వకాలముల యందు కూడా అలా ప్రకటమవుతూ ఉన్నది. అంటే మరి చచ్చిపోయిన తర్వాత ప్రకటన అవుతుందంటే ఎస్, సూక్ష్మ శరీరం ఉంటుంది కదండి, అది ఆ మాట రాబోతాం. స్థూలదేహం పోయినా సూక్ష్మదేహాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంటుందంతే. బ్రహ్మణః పురం హృదయ పుండరీకం తస్మిన్ యద్వ్యోమా తస్మిన్ వ్యోమ్ని ఆకాశే హృత్పుండరీక మధ్యస్థే ప్రతిష్ఠిత ఇవ ఉపలభ్యతే. అది. సో ఈ పరబ్రహ్మ బ్రహ్మణ ఎక్కడుంది? బ్రహ్మణః పురం, బ్రహ్మ యొక్క పురం ఈ దేహమునందు ఉన్నది. ఈ దేహంలో ఎక్కడుంది? మళ్ళీ రాజుగారు నగరంలో ఉన్నారు. నగరంలో మళ్ళీ ప్యాలెస్ లో ఉంటారు. ప్యాలెస్ లో మళ్ళీ అంతఃపురంలో ఉంటారు. మళ్ళీ దాంట్లో పురము అంతఃపురము, పురం లోపల పురం. సో ఆ రకంగా ఈ బ్రహ్మ కూడా ఎక్కడ ఉంది అంటే హృదయ పుండరీకం, హృదయ పద్మము. హృదయం పద్మాకారంగా ఉంటుంది, అందుకోసం హృదయ పద్మము అని అంటారు. పుండరీకం ఇస్ పద్మం. అయితే ఆ పద్మం లోపల ఎక్కడుంది? పద్మం అంటే మళ్ళీ మాంసము ఇవే ఉంటాయి. ఆ పద్మం లోపల వ్యోమ, ఆకాశం ఉన్నది. ఆకాశం అంటే మీరు భూతాకాశంతో పోల్చొద్దు. ఇప్పుడు మీరు గుండె బొమ్మ గీసి
3/4 రక్తంతో మిగిలింది, మిగిలిన 1/4 స్పేస్ అలా పోల్చొద్దు. ఎందుకంటే మిగిలిన 1/4 స్పేస్ అని మీరంటే దట్ స్పేస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ది అవుట్ సైడ్ స్పేస్. భూతాకాశమేది. వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ ది భూతాకాశ, వీఆర్ టాకింగ్ ఆఫ్ చిత్తాకాశ అండ్ దెన్ చిదాకాశ. అది దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ. ఇప్పుడు భూతాకాశం ఉన్నది. భూతాకాశం అంటే ఫిజికల్ స్పేస్. ఇప్పుడు ఫిజికల్ స్పేస్ ఎక్కడుంది? మెంటల్ స్పేస్ లో ఉంటుంది. మీరు వేదాంత విద్యార్థులు, మీకు ఈ మాత్రం మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఘటం ఎక్కడుంది? ఘట జ్ఞానంలో ఉంటుంది. ఘట జ్ఞానం ఉంటేనే ఘటం, ఘట జ్ఞానం అయితే ఘటమే ఉంది. సో ద మైండ్ మోడిఫికేషన్, ద పర్టికులర్ మైండ్ మోడిఫికేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది పార్ట్, దట్ ఈస్ ది సబ్స్ట్రాటమ్ ఫర్ ది పార్ట్. అంతే కదండి. సో ఘటానికి అధిష్టానం ఘటాకార వృత్తి. ఘటాకార వృత్తి ఉంటేనే ఘటం ఉంటుంది, లేకపోతే ఘటం ఉండదు. ఎనీవే, సో కమింగ్ టు దిస్ పాయింట్, సో ఫిజికల్ స్పేస్ ఎక్కడుంది? మెంటల్ స్పేస్ లో ఉంది. మెంటల్ స్పేస్ లేకపోతే మీకు ఫిజికల్ స్పేస్ ఉండదు. ఎందుకంటే ఫిజికల్ స్పేస్ ఈజ్ 3 డైమెన్షనల్. ఎందువల్ల? బికాస్ ది మైండ్ హ్యాస్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ఏ 3 డైమెన్షనల్ స్పేస్. అంచేతనే మీకు సినిమా తెర ఈజ్ ఇట్ 2 డైమెన్షనల్ ఆర్ 3 డైమెన్షనల్? 2 డైమెన్షనల్. 2 డైమెన్షన్స్ కదండి సినిమా తెర. సినిమా తెర 3 కాదు, 2ఏ. ఇంకా పూర్వం అయితే కొంచెం ఇలా వంకరగానే ఉండేది. ఇప్పుడు ఫ్లాట్ స్క్రీన్లు వచ్చేసాయి. ఫ్లాట్ స్క్రీన్ అంటే 2 డైమెన్షనే. దాని మీద చూసి బొమ్మ 2యా 3యా? 3 డైమెన్షన్ బొమ్మ చూస్తారు మీరు. ఈ 3rd డైమెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ నుంచి వచ్చింది. నిజానికి రెటీనాకు కూడా 2 డైమెన్షన్సే. రెటీనా కూడా 3rd డైమెన్షన్ లేదు. రెటీనా ఇస్ ఫ్లాట్, మోర్ ఆర్ లెస్ ఫ్లాట్. అది 2 డైమెన్షనే. కానీ దాని మీద పడిన బొమ్మని 3 డైమెన్షన్ జ్ఞానం కలుగుతుంది. అది మనస్సు. వాటే వండర్ఫుల్. మహిమంటే, ఈశ్వరుని మహిమంటే అలాగే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 డైమెన్షనల్ స్పేస్ ఎక్కడుంది? మైండ్లో ఉంది. సినిమా తెర మీద లేదు, రెటీనా మీద లేదు, మైండ్లో ఉంది. కాబట్టి భూతాకాశానికి అధిష్టానం ఏమిటి? చిత్తాకాశము. ఈ మైండ్ ఎక్కడుంది? మైండ్ ఎక్కడుందంటే ఈ ప్రశ్న ఎలాంటిదంటే, తరంగం ఎక్కడుంది? నీటి యందు ఉంది. సముద్రమునందు లేక నీటి యందు ఉంది. నీరు లేదనుకోండి తరంగం ఉంటుందా? చెరువు పూర్తిగా ఎండిపోయిందనుకోండి తరంగం ఉంటుందా? ఉండదు. అదేవిధంగా మనస్సు చైతన్యమునందు ఉన్నది, తెలివి యందు ఉన్నది. ఎందుకంటే మనస్సులో ఏది ఆరూఢమైతే అది తెలుస్తూ ఉంటుంది. నీటిలో ఏది వేస్తే అది తడైపోతుంది అన్నట్టుగా. ఎందుకని? నీటిలో ఏది వేస్తే అది ఎందుకు తడైపోతుంది? ఎందుకంటే నీరే తడి కనుక. అదేవిధంగా మనస్సులో ఏది ఆరూఢమైతే, ఏది లోడ్ అయితే అది తెలుస్తూ ఉంటుంది. ఎందుకని? దాని అధిష్టానము చైతన్యం కనుక. కాబట్టి సో ఇప్పుడు భూతాకాశం దేంట్లో ఉంది? చిత్తాకాశంలో ఉంది. చిత్తం దేంట్లో ఉంది? చిత్ నందు ఉన్నది. చిత్ అంటే చైతన్యమునందు ఉన్నది. సో ఈ హృదయ పుండరీకంలో ఉండే ఆకాశము అంటే చిదాకాశం గురించి మాట్లాడుతున్నారు. మనం మాట్లాడేది ఆ చైతన్యము. చైతన్యాన్ని స్పేస్ అనాల్సి వచ్చింది. ఎందుకంటే స్పేస్ అని ఎందుకంటామంటే అనేకము ఒక చోట ఇమిడి ఉన్న చోట స్పేస్ అంటారు. రూమ్ లో స్పేస్ ఉందా అని అడుగు. స్పేస్ అనే మాట ఎందుకు వచ్చింది? సోఫా పెట్టుకున్నారు, కుర్చీలు పెట్టుకున్నారు, టేబుల్ పెట్టుకున్నారు, అందుకోసం స్పేస్ అనే మాట వచ్చింది. మనస్సులో కూడా స్పేస్ అనే మాట ఎందుకు వచ్చింది? శబ్దం వస్తోంది, రసం వస్తోంది, రూపం వస్తోంది, గంధం వస్తోంది, అవన్నీ మనస్సులోకే వస్తున్నాయి కనుక స్పేస్ అన్నారు. అదే బేసిస్ మీద చైతన్యంలో ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి కనుక స్పేస్ అనే మాట అక్కడ వాడారు. సో చిదాకాశము. చిదాకాశము అంటే చిత్ అనే అర్థం. ఇంక అంతకంటే వేరే చిత్తు ఆకాశం అనేం కాదు. ఇంక చిత్తుకే చిదాకాశం అని పేరు. సో ఆ చిదాకాశం ఏదైతే కలదో అది ఆ చిదాకాశమునందే ఈ పరబ్రహ్మం ఉన్నది. తస్మిన్ వ్యోమ్ని ఆకాశే హృత్పుండరీక మధ్యస్థే. హృదయ పద్మమునకు మధ్యనున్నటువంటి ఆ చిదాకాశమునందు ఈ పరబ్రహ్మం ఉన్నది. అంటే ఏమన్నా అక్కడుంటే మరి మిగతా చోటంతా ఉందా లేదా అంటే ప్రతిష్ఠిత ఇవ ఉపలభ్యతే. ఇవా వేశారు. ఇవా అనేది వేసుకోవాలి.
స్పేస్ ఎక్కడుందండి అన్నారు. స్పేస్ ఎక్కడుందండి అంటే ఈ ఘటమునందు ఉన్నది అని చెప్పారు. ఘటమునందు స్పేస్ ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇంక ఘటంలోనే ఉంది ఇంకెక్కడా లేదన్నట్టుగా కాదు ఆ వాక్యానికి అర్థం. ఘటములో నీరు ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇక్కడే నీరుంది, ఇంకెక్కడా కూడా నీరు లేదు. కానీ ఘటములో స్పేస్ ఉందంటే అలా కాదు అర్థం. ఘటంలో స్పేస్ ఉంది అంటే అంతటా ఉంది. మరి అంతటా ఉంటే మరి ఘటంలో ఉందంటున్నావు ఏమిటి అంటే ఉపలభ్యతే. ఘటంలో ఉన్న స్పేస్ ని ఒక ప్రయోజనం కోసం వాడుకోవచ్చు. స్పేస్ తో రిలేట్ చేయాలి. స్పేస్ తో రిలేట్ చేయాలి. ఎలా రిలేట్ చేస్తారు? స్పేస్ తో రిలేట్ చేయాలంటే ఎలా రిలేట్ చేస్తారు? పిక్కులు పెట్టుకోవాలి. పిక్కులు పెట్టుకోవాలంటే స్పేస్ కావాలి కదా. పిక్కులు పెట్టుకుందుకు స్పేస్ కావాలి. దట్ ఈస్ హౌ యూ వాంట్ టు రిలేట్. ఓకే, ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి, అది ఇక్కడ పెట్టుకోండి, అది ఇక్కడ పెట్టుకోండి, ఇదంతా స్పేసేగా. అదే మరి యూ కెనాట్ రిలేట్. ఇక్కడ పెట్టుకోండి. ఎస్, యూ కెన్ రిలేట్. అది సంగతి. అంటే మరి ఇక్కడ ఇంకెక్కడా పిక్కులు పెట్టుకుని ఇంకెక్కడా చూడలేదు, ఇక్కడే ఉందని కాదు అర్థం దానికి. ఉపలభ్యతే, యూ కెన్ యూజ్ ఇట్ ఆర్ యూ కెన్ రిలేట్ టు ఇట్. అంచేతనే ఇవా యాస్ దో. అలాగే పరబ్రహ్మ సర్వము పరబ్రహ్మయే. కానీ మీరు ఆ పరబ్రహ్మతోటి కాంటాక్ట్ పెట్టుకోవాలనుకుంటే అంటే మీ పర్సనాలిటీని ఆ సూపరా పర్సనల్ ఆర్డర్ అది పరబ్రహ్మ అంటే దాంతో మీరు రిలేట్ చేయాలి, భక్తి చేయాలి. ఎందుకోసం భక్తి చేయటం? ఈ పర్సనల్ ఆర్డర్ని ఆ సూపరా పర్సనల్ ఆర్డర్లో విలీనం చేసి విశ్రాంతిగా ఉండడం కోసం. అందుకోసం భక్తి చేయాలి. భక్తి చేయాలంటే ఎక్కడ చేస్తారు భక్తి? చుట్టూ ఉండే ఆకాశం చూసి భక్తి చెయ్యి అని చెప్పాను అనుకోండి, చేయగలిగితే మొనగాడే, కష్టం. టు స్టార్ట్ విత్ డిఫికల్ట్. అందుకోసమని కళ్ళు మూసుకుని ఆ పరబ్రహ్మను నీ హృదయంలో సచ్చిద్రూపంగా దర్శించు. చాలా తేలిక. సచ్చిద్రూపంగా పరబ్రహ్మని హృదయంలో దర్శించటం అది చాలా అనుభవానికి వచ్చే విషయం. అలా దర్శించు అని చెప్పారు. హృదయంలో హృత్పుండరీక మధ్యంలో ప్రతిష్ఠిత. అంచేతనే మీరు గమనించారో లేదో దేవాలయ ప్రతిష్ఠ అని అంటూ ఉంటారు. ప్రతిష్ఠ అనే మాట మీకు తరచుగా వినపడుతుంది. ఆ ప్రతిష్ఠ అనే మాట హృదయంలో ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసుకో. నేను హృదయంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేసుకోవాలి అంటే ముందుగా దేవాలయంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేస్తే నాకు ఆ మూమెంట్ ప్రోగ్రెస్ బాగుంటుందండి. ఓకే, అయితే దేవాలయంలో ఈశ్వరుని ప్రతిష్ఠ చేయి, ఆ తర్వాత దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకో. ప్రతిష్ఠితుడయ్యే ఉన్నాడు, నీవు గుర్తించటమే. ప్రతిష్ఠించుకోవడం అంటే ఇంక కొత్తగా చేసేదేం లేదు. మీరు గుర్తించటమే. గుర్తించి ఓ నమస్కారం. దీనికి ఆత్మ ప్రదక్షిణ నమస్కారము అంట. ఆత్మ ప్రదక్షిణ అంటే మీ చుట్టూ మీరు ప్రదక్షిణం చేసుకోవడం. మీ చుట్టూ మీరు ప్రదక్షిణం చేసుకోవడం అంటే ఏమిటండి? దేవాలయం చుట్టూ ప్రదక్షిణం చేస్తారా, మీ చుట్టూ మీరు చేస్తారా? అంటే దేవాలయం చుట్టూ చేస్తాము, బట్ దెన్ నా చుట్టూ కూడా నేను చేస్తాను. ఎందువల్ల? ఇది దేవాలయం. అరే ఇది దేవాలయం అయితే మరి గర్భగుడి ఎక్కడుంది? ఇదిగో ఇది గర్భగుడి. గర్భగుడిలో దేవుడు ఎక్కడున్నాడు? హృదయ పుండరీకంలో ఆత్మరూపంగా దేవుడు ఉన్నాడు. సో ప్రతిష్ఠిత ఇవ ఉపలభ్యతే. ఆ ఇవాని వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన. నహి ఆకాశవత్ సర్వగతస్య గతిరాగతి ప్రతిష్ఠావా అన్యథా సంభవతి. అలా అర్థం చేసుకోవాలి మనం. ఈశ్వరుడు ఆకాశవత్ సర్వగత. ఆకాశమునకు ప్రతిష్ఠ ఎక్కడ కుదురుతుంది? ఆకాశాన్ని ప్రతిష్ఠ చేయండి. ఎక్కడ ప్రతిష్ఠిస్తారు? ఎక్కడైనా ఆకాశం లేని చోటు ఉంటే అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆకాశం లేని చోటే లేదు. కాబట్టి ఆకాశము వలె, ఆకాశము కంటే సూక్ష్మంగా ఉంటూ ఆకాశము వలె సర్వవ్యాపకమైనటువంటి విష్ణువును, విష్ణువు అంటే అర్థం అదే. సో విష్ణువునకు గతి తీసుకురావడం, గతి తీసుకెళ్లడం, ఆ గతి ప్రతిష్ఠావా అక్కడ ఫిక్స్ చేసేయటం. ప్రతిష్ఠ అంటే ఫిక్స్ చేసేయటం. ఫిక్స్ చేయటం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఫిక్స్ చేయడానికి ముందు ఏం చేయాలి? తీసుకురావాలి, తీసుకెళ్లాలి. ఈ తీసుకురావడాలు, తీసుకెళ్లడాలు, ఫిక్స్ చేసేయడాలు, పాపడం చేసేయటం, ఇవన్నీ కూడా ఆధారేధేయ భావంగా మీరు పరమేశ్వరుడికి భావన చేయుటయే కుదరదు. సంభవం కాదు, పొసగదు, యుక్తియుక్తం కాదు. కాబట్టి ఇక్కడ ప్రతిష్ఠ అంటే ఇవ ఉపలభ్యతే. అక్కడ ఈశ్వరుణ్ణి మీరు భావన చేసుకోగలుగుతారు. సో ఈశ్వర ఈజ్ ఇన్ యువర్ హార్ట్.
సహి ఆత్మా తత్రస్థః మనోవృత్తిభిరేవ విభావ్యతే. అది ఈ ఆత్మ అనే మాట ఎందుకంటే మంత్రంలో ఉంది. వ్యోమన్యాత్మా ప్రతిష్ఠిత అని ఉంది. వ్యోమని ప్రతిష్ఠిత బ్రహ్మ, అది ఏ ఆత్మ అని అక్కడికి. సో ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ది సేమ్. తర్వాత మంత్రం మనోమయ ప్రాణశరీర నేత ప్రతిష్ఠితోన్నే హృదయం సన్నిధాయ తద్విజ్ఞానేన పరిపశ్యంతి ధీరాః ఆనందరూపం అమృతం యద్విభాతి. రేపు చూద్దాం ఈ మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.